అందరు కూడా కళ్ళు మూసుకుని రెండు చేతులు ఆకాశం ఎత్తుదామా. అందరు చిన్నలు పెద్దలు అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా రెండు చేతులు ఆకాశం ఎత్తి ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయన ఆరాధించారు, ఆత్మతో సత్యంతో ఆరాధించలాగిన మనం అందరూ కూడా ప్రతిరోజు రాజ్యానికి స్తుతులు స్తోత్రాచనిచ్చిన దేవానికి వందన. మనమందరూ కూడా ఏకాత్మతో ఏక శరీరంతో అందరూ కూడా కళ్ళు మూసుకుని రెండు చేతులు ఆకాశం ఎత్తుదాం. అందరూ కూడా నోరారు ఒకసారి పలుకుతాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇంకా ఎవరు కూడా నోరు తెరవకుండా మౌనంగా ఉంటున్నారు. అందరూ కూడా నోరారు పలుకుతాం. దేవానికే వందనాలు 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 వందనాలు. దేవ పడి చూడమ్మ బ్రతుకులను బాగు చేసిన దేవానికి స్తోత్రాలు. నన్ను కాచి కాపాడు, 6 నెలలు కాచి కాపాడు, 7 నెలలు మా ప్రవేశపెట్టిన దేవానికి స్తోత్రాలు. ఎందుకు పనికిరాని మా బ్రతుకులను ప్రభువును బాగు చేసి ఇంక నువ్వు ఎదుటి మమ్మల్ని నిలబెట్టిన దేవానికి స్తోత్రాన్ని ఒక మారు పలుకుదామా. స్తోత్రం 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 స్తోత్రం. మా వేదన తీర్చువాడా, నీ కృపలతో కాచువాడా, మా వేదన తీర్చువాడా, నీ కృపలతో కాచువాడా, మా కన్నీరంతా తుడచువాడా, యేసయ్యా కన్నీరంతా తుడచువాడా, మా కన్నీరంతా తుడచువాడా, యేసయ్యా కన్నీరంతా తుడచు. పాడదామా. కన్నీరంతా తుడచువాడా, మా కన్నీరంతా తుడచువాడా. పాడదాం. కన్నీరంతా తుడచువాడా, మా కన్నీరంతా తుడచువాడా, మా వేదన తీర్చువాడా, నీ కృపలతో కాచువాడా, మా వేదన తీర్చువాడా, నీ కృపలతో కాచువాడా, మా కన్నీరంతా తుడచువాడా, యేసయ్యా కన్నీరంతా తుడచువాడా, మా కన్నీరంతా తుడచువాడా, యేసయ్యా కన్నీరంతా తుడచువాడా. శూన్యములో ఉన్న ఈ భూమిని నీ మాటతో వెలిగించావయ్యా, శూన్యములో ఉన్న ఈ భూమిని నీ మాటతో వెలిగించావయ్యా, చలనమేలేని బ్రతుకును నీ మాటతో బ్రతికించావయ్యా, చలనమేలేని ఈ బ్రతుకును నీ మాటతో బ్రతికించావయ్యా, మా వేదన తీర్చువాడా, నీ కృపలతో కాచువాడా. అంత స్వరాలెత్తి పాడదామా. మా వేదన తీర్చువాడా, నీ కృపలతో కాచువాడా, మా కన్నీరంతా తుడచువాడా. బిగ్గరగా. కన్నీరంతా తుడచువాడా, మా కన్నీరంతా తుడచువాడా, యేసయ్యా కన్నీరంతా తుడచువాడా, కన్నీరంతా తుడచువాడా, మా కన్నీరంతా తుడచువాడా, కన్నీరంతా తుడచువాడా, మా కన్నీరంతా తుడచువాడా. మనసుకు శాంతి లేనప్పుడు మదిలో నెమ్మదినిచ్చావయ్యా, మనసుకు శాంతి లేనప్పుడు మదిలో నెమ్మదినిచ్చావయ్యా, బాధతో గుండి బరువెక్కగా నా బాధలన్నీయు తీర్చావయ్యా,
బాధతో గుండె బరువెక్కగా నా బాధలన్నీయు తీర్చావయ్యా. అందుకే మా వేదన తీర్చువాడా. పాడదాం స్వరాలతి బిగ్గరగా. మా వేదన తీర్చువాడా, నీ కృపలతో కాచువాడా. మా కన్నీరంతా తుడచువాడా యేసయ్యా, కన్నీరంతా తుడచువాడా. మా కన్నీరంతా తుడచువాడా యేసయ్యా, కన్నీరంతా తుడచువాడా. కన్నీరంతా తుడచువాడా, మా కన్నీరంతా తుడచువాడా. అందరు స్వరాలతి కన్నీరంతా తుడచువాడా, మా కన్నీరంతా తుడచువాడా. మా వేదన తీర్చువాడా, నీ కృపలతో కాచువాడా. చెబుదా మా వేదన తీర్చువాడా, నీ కృపలతో కాచువాడా. మా కన్నీరంతా తుడచువాడా యేసయ్యా, కన్నీరంతా తుడచువాడా. అందరూ మా కన్నీరంతా తుడచువాడా యేసయ్యా, కన్నీరంతా తుడచువాడా. యేసయ్యా 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 యేసయ్య. పాడదాం పాడదాం. యేసయ్యా 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 యేసయ్యా. మా వేదన తీర్చువాడా, నీ కృపలతో కాచువాడా. మా బాధలన్నీ తీర్చువాడా, మా కష్టాలన్నీ తీర్చువాడా. మా వేదన తీర్చువాడా, నీ కృపలతో కాచువాడా. పాడాలి. మా వేదన తీర్చువాడా, నీ కృపలతో కాచువాడా. కన్నీరంతా తుడచువాడా యేసయ్యా, కన్నీరంతా తుడచువాడా. మా కన్నీరంతా తుడచువాడా యేసయ్యా, కన్నీరంతా తుడచువాడా. యేసయ్యా 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 యేసయ్యా. అందరూ స్వరాలతి యేసయ్యా 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 యేసయ్యా. రెండు చేతులు ఆకాశం మీద చెప్తాం. మా వేదన తీర్చువాడా, నీ కృపలతో కాచువాడా. మా వేదన తీర్చువాడా, నీ కృపలతో కాచువాడా. మా కన్నీరంతా అందరూ పలుకుదామా. యేసయ్యా కన్నీరంతా తుడచువాడా, మా కన్నీరంతా తుడచువాడా. యేసయ్యా కన్నీరంతా తుడచువాడా, మా వేదన తీర్చువాడా. నీ కృపలతో కాచువాడా, మా వేదన తీర్చువాడా.
తుడచువాడా యేసయ్యా కన్నీరంతా తుడచువాడా మా కన్నీరంతా తుడచువాడా యేసయ్యా కన్నీరంతా తుడచువాడా యేసయ్యా 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 మా వేదన తీర్చువాడా నీ కృపలతో కాచువాడా మా కష్టాలన్నీ తీర్చువాడా మా బాధలన్నీ తీర్చువాడా మా కన్నీరంతా తుడచువాడా యేసయ్యా కన్నీరంతా తుడచువాడా మా కన్నీరంతా తుడచువాడా యేసయ్యా కన్నీరంతా తుడచువాడా యేసయ్యా 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 అందరూ ఒక మారు పలుకుదామా యేసయ్యా 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 ప్రియ దేవుని బిడ్డలారా దేవుని సంగమా ఆయన ఆరాధించారు ఆత్మతో సత్యంతో ఆరాధించారు ఎవరికి ఇద్దరు ముగ్గురు కూడా నామం ఎగిరిస్తారో వారి మధ్య లాగి సెలవిచ్చిన దేవుడు ఆయన మన వేదన మన బాధను తీర్చిన మన దేవుడు తప్ప ఈ లోకంలో ఏ మనుషులు మన బాధను తీర్చాడు పడిచ్చడం మన బ్రతుకులను బాగు చేసి మన దేవుడే ఈ బ్రతుకును ఎందుకు లేనిగా మనం చేసుకొని ఆయన మట్టుకు మనం బ్రతికించాడే ఆయన సాక్షి మనం నిలవాలంటే దేవుడు మన స్తుతి ఆరాధన అంగీకరించి తన వాక్ ద్వారా కీర్తన భాగ్యం ద్వారా మనతో మాట్లాడాలి మన మధ్యలో ప్రార్థన చేసుకుందాం మన మధ్యలో ఉన్న పోలి ప్రార్థన నడిపిస్తాడు అయితే ఎవరైతే నిలబడి వాక్యం చెప్తున్నారో వాళ్ళకి జ్ఞాపకం చేసుకుని చెప్తానుగా వెనకాల చెవులు అర్థం చేసుకున్న మనుషులు నాకును మాకును అందరికీ దయచేయండి. ఎవరైతే బలహీన ఉన్నారో వాళ్ళకు దయచేసి ఎవరైతే ఇంటికి నుండి రాలేకపోతున్నారో వాళ్ళకు సకలం తోడుకొని సాయంత్రం తోడుతాను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆది నుంచి అంతవరకు మీరు ముందు సాయంత్రం నిర్ణయం చేస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసు గారు ప్రార్థన నడిపిస్తారు. అవును రాజా నీకే స్తోత్రం. అవును ఆమేన్. శ్రీమంతుల గారు ప్రార్థన నడిపిస్తారు. స్తోత్రం స్తోత్రం.
ఆమేన్. దేవుడు మన ప్రార్థన అలిగింది. దేవుడు మన స్తుతి ఆరాధన అంగీకరించి తన వాకి ద్వారా కీర్తన భాగ్యం ద్వారా మనతో మాట్లాడాలి. రెండు చేతులు ఆకాశం మీద చప్పలు కొడుతూ ప్రారంభమై పడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. కీర్తన భాగ్యం చదువుకుందాం. కీర్తన భాగ్యంలో అందరు కూడా పరిశుద్ధ గ్రంథాలు తెచ్చినట్లయితే 110వ సంకీర్తన మనం చదువుకుందాం. పేజీ నంబర్ 512 పేజీ. 512 పేజీ. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథం తెరవండి. మనం అందరూ కూడా ఒక వచనం చదువుతుండగా రెండో వచనం కలిసి మనం అందరూ చెబుదాం. అలాగే లాస్ట్ వచనం కూడా అందరూ కలిసి స్వరాలు ఎత్తి మనం అందరూ కూడా చెబుదాం. మన మధ్యలో ప్రవళిక చదువుతుంది. ఒక వచనం చదువుతుండగా అందరూ కూడా రెండో వచనం కలిసి చదవండి. 110వ సంకీర్తన మనం చదువుకుందాం. ఉత్తర పత్రికలో ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ దగ్గర శత్రువులను గట్టిగా నీ పాదమునకు పీఠముగా చేయు వరకు నా కుడి పరవశమున కూర్చునుము. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగు చేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. యుద్ధ సన్నాహమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధలంకృతులై మంచువలే అరుణోదయము గర్భంలో నుండి నీ యొద్దకు వచ్చెదరు. మెల్కీసెదెకు క్రమం చెప్పున నీవు మందిరం యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. చదవాలి, చెప్పరా మీరు. ప్రభువు నీ కుడి పరవశము నుండి తన కుడి పార్శ్వము నుండి తన కోపదినమున రాజులను నలగగొట్టెను. 6 తీర్పు తీర్చి దేశము శవములతో నిండి ఉండెను. విశాల దేశం మీదకి ప్రధానుని ఆయన నలగొట్టాను. లాస్ట్ వచ్చి అందరికి కలిసి చెబుదాం. మార్గమున ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును. దేవుడి కొద్ది వాక్యం దేవుడు మన ఇంట్లో ఫలింపచేయనుగాక. ఆమె అందరూ కూర్చుందామండి. దేవునికి స్తోత్రం. దగ్గర రెండు చేతుల పైకి చెప్దామా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, కూడి చొరొచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో ప్రభు పేరట హృదయపూర్వక వందనాలు తెలియజేయండి. అందరికి వందనాలు. మీ పక్కలు అందరికి వందనాలు చెప్పండి. వందనాలు. అందరు బాగున్నారమ్మా? దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల దేవుడు గతించిన నెల నుంచి నెల వరకు కాచి కాపాడి ఆయన సందులో మనం ముందుకు నడిపించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు రాలేదని బాధపడకండి. వచ్చిన మనం అందరూ కూడా దేవుని కృపను బట్టి మనం అందరం ధన్యులమే. ధన్యులమా రానంటి వారు కూడా ధన్యులే. రాజురావు గారు కూర్చుని అదే ఓకే. దేవునికి స్తోత్రం. అంత నా వైపు చదుమా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుడు మనకి ఎన్ని నెలలు కాచి కాపాడాడు? 6 నెలలు కాచి కాపాడి 7 నెలల్లో దేవుడు మనం అందరం ప్రవేశపెట్టాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ప్రతి నెల మొదటి వారంలో మనకి ఏం జరుగుతాయి? ఏ కొడుకులు? ఉపవాస ఉద్యోగ కొడుకులు జరుగుతాయి. కానీ వచ్చిన వారు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. రానటి వరకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. అందరి పైకి చూద్దామా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి ఈ లోకంలో మనము అనేకమైన కార్యాలు చూస్తూ ఉంటాం. చాలా మంది విశ్వాసాన్ని బట్టి, లేదంటే వాళ్ళ జీవితంలో జరిగించిన నమ్మకాన్ని బట్టి, లేదంటే అనేకమైన కార్యాలు మన జీవితంలో చూస్తాం. కానీ దేవుడు ఇంకా మన జీవితంలో ఇంక జరగాల్సిన కార్యాలు ఏమైనా ఉన్నాయా అని మనం చూసినట్లయితే మన మధ్యలో చాలా మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. మన సంఘ బిడ్డలు అందరూ కూడా చాలా పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి గురించి కూడా మనం ఒక మారు ప్రార్థన చేసినట్లయితే వాళ్ళందరూ కూడా మరొక ఆదివారంలో దేవుడు మన ముందుకు నడిపించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి గమనించండి. మనందరికి తెలిసిన వ్యక్తి మన సంఘంలో బిడ్డ. అలాగే దావీదు రాజు కుటుంబం గురించి మన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డను అలాగే వాళ్ళ కృష్ణ గారు వాళ్ళ అబ్బాయి కలిసి ఆ పెళ్లి నుంచి వచ్చేసారు. మళ్ళీ పెళ్లి నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ తిరిగి ప్రయాణమే వాళ్ళ ఇంటికి వెళ్తుండగా దారి మధ్యలో బండి ఎదురుబడి గుద్దుకొని ఇద్దరికి చాలా విపరీతమైన గాయాలయ్యాయి. కానీ దేవుడి కృపను బట్టి ఆయన సౌజులుగా ఉంచాడు. దేవునికి స్తోత్రం. చాలా కొంచెం విపరీతమైన పోటులతో బాధపడుతున్నారు. కౌగు దెబ్బలు తగిలినాయి. కానీ చేతికి ఆపరేషన్ చేశారు. ఆ బిడ్డ గురించి మేము అనుకున్న ప్రార్థన జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డ లేచి నడిచేలాగున, ఆ బిడ్డ దేవుడికి సాక్షిగా నిలబెట్టేలాగున ఆ బిడ్డ గురించి ప్రార్థించిన. అలాగే కుమారుడు రాజు గురించి ప్రార్థించండి. ఆ బిడ్డ కూడా చాలా దెబ్బలు తగిలి ఆ బిడ్డ కూడా చాలా బాధపడుతున్నాడు. ఆ బిడ్డ గురించి ప్రార్థించండి. ఇంకా మన సంఘంలో ఇంకా అలాగే ఆ వ్యక్తి పేరేంటమ్మా?
అది కొత్తగా వస్తున్నారు కదా మన చర్చికి, వాళ్ళ కుమారుడికి 24 గంటలు నొప్పి ఆపరేషన్ చేశారు. ఆ ఈశ్వరి గారు వాళ్ళ అబ్బాయి గురించి కూడా ప్రార్థన చేయండి. ఆ కుమారుడు కూడా త్వరగా లేచి సాక్షి బిడ్డకు నిలబెట్టులాగిన, ఆ బిడ్డకి సంపూర్ణ ఆరోగ్య స్వస్థత దయచేలాగిన మీ అనుదిన ప్రార్థన మీరు అందరూ ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. చెప్పిన పేర్లు గుర్తున్నాయి కదా, మీరు ఇక్కడ చేయండి. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీ అనుదిన ప్రార్థనలు కుటుంబం ప్రార్థన చేసుకుంటారు కదా, మీ అనుదిన ప్రార్థనలకు కూడా వాళ్ళందరి గురించి జ్ఞాపకం చేసుకుని ఎవరైతే అనారోగ్యం బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా దేవుడు స్వస్థపరిచి లేవనెత్తి మన ముందుకి వాళ్ళందరూ నడిపించును గాక. దేవునికి స్తోత్ర. చేతుల పైకి చెప్దామా? హల్లెలూయా. దేవునికి స్తోత్ర. ప్రియా దేవుని బిడ్డలారా, మనం అందరూ కూడా సజ్జులుగా ఉన్నాం. దేవుడు కాచి కాపాడాడు, 7 నెలలు ప్రవేశపెట్టాడు. ఇంకాను ఈ దినము మొదటి ప్రభు బల్లారాధన కాబట్టి కొంతమంది వచ్చారు, ఇంకా రాని బిడ్డలు ఉన్నారు, వాళ్ళు కూడా ప్రయాణంలో ఉన్నారేమో. కానీ వాళ్ళందరూ కూడా దేవుడి సంధికి సకాలంలో నడిపించును గాక. ఆమేన్. మన వాక్యలోకి వెళ్ళిపోతాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ఒక హాస్టల్ ఉండేది. ఏంటంట హాస్టల్? తెలుసండి మీ అందరికీ? తెలుసా? మీరు ఎప్పుడైనా హాస్టల్ ఉన్నారా? ఉన్నా లేదు, కానీ నేను, నా సంతోష్, అలాగే బాలు, ఆనంద్ మేమందరం కూడా ఒక హాస్టల్లో మేము చదువుకున్నాం. అది కేరళలో మేమందరం చదువుకున్నాం. హాస్టల్లో మేమందరం కూడా కలిసి దేవుని పరిచయలో, దేవుని సేవలో ఆయన వాక్యం గురించి నేర్చుకొని ఇంకొను అనేక మంది బిడ్డలకి మేము దేవుని వాక్యం చెప్పేలాగున మేమందరం కూడా ఒక రోజున హాస్టల్ మేము అక్కడ ఉండి అక్కడ స్టే చేయడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. అలాగా హాస్టల్ బట్టి నేను మేము ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక 10 మంది అమ్మాయిలు ఉండేవారు. ఎంతమంది చెప్పండి అమ్మా? ఎంతమంది? 10 మంది అమ్మాయిలు ఉండేవారు. అమ్మాయిలు ఉంటే లేడీస్కి ఒక హాస్టల్, బాయ్స్కి ఒక హాస్టల్ ఉండేది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం జాతికి గమనించినట్లయితే ఆ హాస్టల్లో 10 మంది వాళ్ళందరూ స్నేహితులే. ఒకరు ప్రభు నమ్ముకున్న వారే, ప్రభు గురించి తెలుసుకున్న వారే. వాళ్ళందరూ కూడా ఒక కుటుంబంలో కాకపోయినా పలానా కుటుంబంలో పుట్టి వాళ్ళందరూ కూడా కలిసి ఒక హాస్టల్ రాగానే వాళ్ళందరూ కూడా ఏమవుతారు? ఒక స్నేహితులుగా, లేదంటే ఒక సన్నిహితులు, వాళ్ళందరూ కూడా కలిసి మెలిసి ఉండి వాళ్ళందరూ కూడా ఐకమత్యంతో నివసించేవారు. ప్రియ దేవుని బిడ్డలారా, సెలవులు ఇచ్చిన తర్వాత పిల్లలందరూ కూడా ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారండి? ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే, కానీ ఈ 10 మంది ఏం చేశారు తెలుసా? ఈ 10 మంది కూడా హాస్టల్ నుంచి ఎక్కడికి వెళ్ళలేదు? ఇంటికి వెళ్ళాల. ఎందుకు వెళ్ళలేదంటే వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళకుండా వాళ్ళందరూ అనుకున్నారు, ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తి మాపై నింపబడాలి కదా, నీ పరిశుద్ధాత్మ మాపై కుమ్మరించాలి కదా అని వీళ్ళందరూ కూడా దేవుడు నమ్ముకున్న వారే. దేవుడి గురించి అనేక మన వ్యక్తి తెలుసుకొని ఆ మాటలు తెలుసుకుని వీళ్ళందరూ అనుకున్నారు, ప్రభువా ఆనాడు అపోస్తుల కార్యములు సెలవిచ్చిన మాటను బట్టి ఏవేల ప్రవక్త ద్వారా నువ్వు ప్రవచించే ఒక వాగ్దానం చేసావు కదా, అక్కడ ఆ కాలంలో అక్కడ వాగ్దానం చేసి యవనస్తులందరి మీదకి ఏం కుమ్మరిస్తానన్నాడు? పరిశుద్ధాత్మ నింపబడి వాళ్ళందరిపై అన్య భాషలతో మాట్లాడతానని సెలవిచ్చావు కదా నాయన. మరి ఈ రోజు ఈ పూట మా 10 మందితో నువ్వు మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నారంట? ఈ పూట ఈ రోజు మా అందరితో ఎలాగైతే ఏవేల ప్రవక్త ద్వారా నువ్వు వాగ్దానం చేసావో అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఆ మొదటి నుంచి మనం చదువుకుని వస్తే అక్కడ చాలా వచ్చిన మనకు కనబడుతూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ 10 మంది అనుకున్నారు, నాయనా నువ్వు నిజంగా దేవుడు అయితే, నువ్వు మాట్లాడి దేవుడు అయితే నువ్వు ఖచ్చితంగా మాపై ఏం కుమ్మరించాలంట? పరిశుద్ధాత్మ కుమ్మరించాలి. మేమందరం ఏం మాట్లాడాలంట? అన్య భాషలతో నింపబడి ఆ మాటల ద్వారా మేము మా నోట మా స్తుతులు ఉంచాలని వాళ్ళు ఒక మారు మాట్లాడుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు అనుకొని ఆ కార్యం గురించి తలపెట్టడానికి వెళ్తే వాళ్ళందరూ అనుకున్నారు, ఇది ఖచ్చితంగా జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళందరూ అనుకుంటున్నారంట, ఒకరు అనుకుంటున్నారు, ఖచ్చితంగా మన జీవితంలో జరుగుతుందా? మన అందరూ మాట్లాడగలుగుతామా? మన జీవితంలో పరిశుద్ధాత్మ మనపై కుమ్మరిస్తాడంటవా? ఆ పరిశుద్ధాత్మ శక్తి మనపై కుమ్మరిస్తే మనమందరం ఏం మాట్లాడాలంట? అన్య భాషలతో మనం మాట్లాడాలి. ఆ మాట్లాడే ఫలమైతే దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు అనుకున్నారు. చదవండి అపోస్తుల గ్రంథము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళందరికీ అనుకున్నారు ఏమని? ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడాలి. ఏ ఆత్మ కుమ్మరించాలంట? అమ్మ, ఏం ఆత్మ కుమ్మరించాలి? పరిశుద్ధాత్మ కుమ్మరించాలి. వేరే ఆత్మను కుమ్మరించాలా?
కొంతమంది మీద దైవాత్మ కుమరిస్తుంది, వాళ్ళతో మరి మాట్లాడుతూ ఉంటారు, లేదంటే వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు మాట్లాడుతూ ఉండి ఏయో చేష్టలు చేస్తూ ఉంటారు. కానీ ఈ 10 మంది కన్యకలు అనుకున్నారు బిడ్డలు, అయ్యో 10 మంది అందరూ కూడా ఆశ నుంచి వెళ్ళిపోయారే, మరి మీ 10 మంది ఎందుకు ఉండాలి నాయన, నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ మాపై కుమరించాలని వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చేసుకొని ఆ వాక్యం ద్వారా వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారో ఆ పరిశుద్ధాత్మ గురించి తెలుసుకొని ఆ వాక్య భాగం ఎలాగైతే ఏవేళ ప్రవక్త ఎలాగైతే సెలవిచ్చాడు అక్కడ వాగ్దానం చేశాడని అనుకున్నారే, ఆ వాగ్దానాన్ని కూడా వీళ్ళందరూ అనుకున్నారు. ఒక పాస్టర్ గారి దగ్గరికి వీళ్ళు అంటున్నారంట, అయ్యా పాస్టర్ గారు, ఈ అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో సెలవిచ్చిన మాటలు బట్టి అక్కడ చూస్తే యవన బిడ్డలు అందరి మీద కూడా వాళ్ళు అన్య భాషలతో మాట్లాడారు అంటారు కదా, వాళ్ళు కళలకు అంటారంట కదా, దర్శనాలకు అంటారంట కదా, మరి మాకు రావేంటండి అయ్యగారు, మాకు తెలియజేయండి, ఈ అధ్యాయం ద్వారా మాకు మీరు మాట్లాడలాగిన కొంచెం మాకు వివరణ దయచేయని అంటే ఆ పాస్టర్ గారు అన్నారంట, అమ్మా మీకెందుకు, మీ 10 మంది కూడా ఎక్కడికి వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళిపోండి, మీకు దీని గురించి ఇప్పుడు వద్దు, తర్వాత మాట్లాడమని చెప్తే, అలా కదా ఇక మాకు ఖచ్చితంగా ఈ అపోస్తల కార్యం 2వ అధ్యాయం మొత్తం మాకు తెలియజేయాలి. అక్కడ చూస్తున్నట్లయితే ఏవేళ ప్రవక్త సెలవిచ్చాడు కదా, ఆయన ఖచ్చితంగా అక్కడ వాగ్దానం నెరవేర్చాడు కదా, వాళ్ళందరిపైన పరిశుద్ధాత్మ కుమ్మరించాడు, మరి మా పైన కుమ్మరించాలి కదండి. ఈ 10 మంది అడిగినట్లయితే ఆ పాస్టర్ గారు అన్నారు, అమ్మ ఇప్పుడు వద్దు, మీరందరూ కూడా ఇంటికి వెళ్ళిపోండి, తర్వాత మనం మాట్లాడుకుందాం అంటే, లేదండి అయ్యగారు మాకు ఖచ్చితంగా అపోస్తల కార్యం 2వ అధ్యాయం ఖచ్చితంగా మాకు తెలియాలి, ఆ పరిశుద్ధాత్మ శక్తి మాపై రావాలి, మేము అన్య భాషలు మీరు మాట్లాడాలి అని అన్నారు. అనగానే ఆ పాస్టర్ గారు చెప్పగానే చెప్పి ఆ మాట చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఈ 10 మంది కూడా కలిసి తిరిగి మళ్ళీ హాస్టల్లోకి వెళ్ళిపోయి ఒక రూమ్లో కూర్చుని వీళ్ళందరూ అనుకున్నారంట, వీళ్ళందరూ కూర్చొని ఈ పరిశుద్ధ గ్రంథం తెరిచి అపోస్తల కార్యం 2వ అధ్యాయం తెరిచిన తర్వాత వీళ్ళందరూ కలిసి రౌండ్ చుట్టుగా కూర్చొని వీళ్ళందరూ చేయ పట్టుకుని పరిశుద్ధ గ్రంథం మీద చేయి పెట్టి మాట్లాడుతున్నారంట, అయ్యా దేవా, నువ్వు నిజంగా దేవుడు అయితే, నువ్వు నిజంగా పరిశుద్ధాత్మ మాపై కుమ్మరించినట్లయితే ఈ రోజు మా అందరితో నువ్వు మాట్లాడాలి, మేమందరూ కూడా అన్య భాషలతో మేము మాట్లాడాలి ఆయన అని అన్నారంట. చదవండి అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. అంత్య దినముల యందు మనుషులందరి మీద, చాలండి దేవునికి స్తోత్రం, ఏ దినములంట, అంత్య దినములందు నేను మనుషులందరి మీద ఏం కుమ్మరిస్తానన్నాడు ఆయన, ఆయన ఆత్మను కుమ్మరించదను, మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచించదురు, మీ యవనులందరూ కూడా ఏం కంటారంట, దర్శనములకు అంటారు. అలా అనుకున్నారు వాళ్ళందరూ, అనుకొని వాళ్ళందరూ కూడా రౌండ్గా కూర్చొని పరిశుద్ధ గ్రంథం మీద చేయి పెట్టి వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు, అయ్యా నువ్వు నిజంగా మాతో మీరు మాట్లాడాలి, నువ్వు మాట్లాడితే మా జీవితంలో కార్యం జరగాలి, మా విశ్వాసం మేము కోల్పోకూడదని వాళ్ళందరూ కూడా అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. అందరూ ప్రార్థన చేస్తారు, కలిసి ప్రార్థన చేయకుండా అమాంతంగా పరిశుద్ధాత్మ వాళ్ళపై దిగి వచ్చిన తర్వాత ఆ చుట్టూ కూడా పరిశుద్ధాత్మ నిండి పడిపోయి అవన్నీ కాలిపోతున్నాయంట. కాలిపోతే వాళ్ళందరూ కూడా వాటిని ఉంటాడు కదా బయట గేటు కూడా వాడు అనుకుంటున్నాడు, ఏంటి బాబు ఈ కేకులు పిల్లలు ఇంటికి వెళ్ళరేంటి, వీళ్ళందరూ కూడా ఒక దిక్కున కూర్చుని కేకులు బొబ్బలు పెడుతున్నారని చూస్తే వాడు అక్కడ కూర్చుని ఆశ్చర్యపడిపోయాడంటే, ఏంటనంటే ఇదేంట్రా నేను ఎంతగానో చెప్పినా ఈ 10 మంది హాస్టల్ నుంచి వెళ్ళట్లేదు, ఏ కిటికీల నుంచి చూస్తే శబ్దాలు వస్తున్నాయి, ఆ డోర్లు చూస్తే శబ్దాలు వచ్చినా చూస్తే వాళ్ళు అమాంతంగా ప్రార్థన చేయగానే పరిశుద్ధాత్మ శక్తి ఆకాశంలో దిగి వాళ్ళందరిపై కుమ్మరించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వంట దిగగానే ఆ చుట్టూ మాటలు రేగిని వాళ్ళందరూ కూడా వచ్చి తలుపులు తెరిచి చూస్తుంటే, లేదంటే కిటికీల తలుపులు చూస్తుంటే వాళ్ళ చుట్టూ ఏం కుమ్మరించిందంట, పరిశుద్ధాత్మ అగ్నిశక్తి వాళ్ళందరిపై కుమ్మరించింది. వాళ్ళందరూ కూడా అన్య భాషలతో మాట్లాడుతున్నారంట. వాళ్ళందరూ మాట్లాడుతున్నారు అక్కడ ఉన్న ప్రాంతం అంతా కూడా ఒకనొక రోజున వాళ్ళందరూ కూడా మార్పు చెందారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ జీవితంలో ఇది వాళ్ళకి అవసరం అంటారా? అవసరం లేదు. కానీ ఎందుకు వాళ్ళు చదువుకోవడానికి వచ్చారు, చదువుకోండి, ఎవరింటి వారు వెళ్ళిపోవచ్చు కదా. కానీ దేవుని కృపను బట్టి వాళ్ళు అనుకున్నారు, అయ్యా నీ పరిశుద్ధాత్మ శక్తి మాతో మీరు మాట్లాడాలి, నీ ఆత్మ మాపై కుమ్మరించాలి, మేము దర్శనాలు కనాలి, కళలు కనాలి, నీ ఆత్మ మాపై నింపబడాలని 10 మంది ఆ యవన బిడ్డలందరూ కూర్చొని మాట్లాడుతుంటే అమాంతంగా పరిశుద్ధాత్మ ఆజ్ఞ వాళ్ళపై దిగి వచ్చింది. వాళ్ళందరూ కూడా అన్య భాషలతో మాట్లాడసాగారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దినాలలో అందరూ కూడా ఒకనొక రీతికి వాళ్ళందరూ కూర్చొని మాట్లాడారు. ఎప్పుడు పనికిరాని ఆ ప్రాంతం అందరూ కూడా వాళ్ళందరూ 10 మంది తెలుసుకొని ఈమెల ద్వారా వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారంట. ఆ ప్రాంతము, ఆ పట్టణం, హాస్టల్ ప్రజలందరూ చుట్టూ ఆజ్ఞ వాళ్ళందరిపై రాజేసింది. వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మతో పొందుకొని వాళ్ళందరూ కూడా రక్షణ పొందారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదవండి అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఇద్దరిద్దరికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించమని చెప్తే వాళ్ళందరూ కూడా ప్రకటించారు. ప్రకటించిన తర్వాత వాళ్ళకి ఏమిదో మనం చూసినట్లయితే చదవండి అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైందిరని
వారితో చెప్పిన ఈ మాట ఎవరితో చెప్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఉన్న శిష్యులతో చెప్తుంటే, శిష్యులకి ఏమైనా చదువచ్చా? వాళ్ళందరూ కూడా ఎందుకు పనికిరాని పామర్లు. కానీ దేవుడు అంటూ ఉంటాడు, నీకు చదువు వచ్చినా రాకపోయినా దేవుని బహుబలంగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆనాడు శిష్యులందరికీ ఏ చదువు రాదు, వాళ్ళందరూ కూడా ఏదో పని చేసుకుని పామర్లు. దేవుడు ఏదో చెప్తే వాళ్ళు చేసే వరకు శిష్యులందరూ ఉంటే, కానీ దేవుడు అన్నారు, అరే ప్రభు, ఒరే బిడ్డలారా, మీరందరూ కూడా ఇద్దరిద్దరికి వెళ్ళి నా గురించి అనేక మందికి సువార్త చెప్పండి. నాకు ప్రజలకు వాళ్ళందరూ చేయమని చెప్తే ఈ శిష్యులందరూ కూడా ఏ మాట రాదు, కానీ ఏ చదువు లేదు కదా, మేము ఎలాగెళ్ళాలి నాయనా, నీ మాట మేము ఎలా చెప్పాలని వారిలో వాళ్ళు అనుకుంటుంటే, మీరు పామర్లే కానీ నాకు సాక్ష్యం నిలబెట్టుకొని మీ పైన నేను కుమ్మరిస్తానంట. పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరందరూ ఎటువంటి వారు అవుతారంట? శక్తిని నొందేది వారు అవుతారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు పని చేయడానికి మనకి ఏం కావాలి? మనలో శక్తి కావాలి, బలం కావాలి, ధైర్యం కావాలి. ఇది నేను ఖచ్చితంగా చేయగలను అని అనుకుంటే నీకేం కావాలంట? శక్తి, బలము, ఆరోగ్యం ఉంటే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఏం జరిగిస్తాడు? అనే శక్తి మనపై నింపుతాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక మాట చెప్పిన త్వరగా ముగించాలని ఆశపడుతుంది. చదవండి నిర్గమకాండము. అక్కడ మోషే భక్తుడు మాట్లాడుతున్న మాటను బట్టి నిర్గమకాండము 33వ అధ్యాయం 17వ వచనం చదువుతాం త్వరగా. కాగా యెహోవా, నువ్వు చెప్పిన మాట చెప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించదను, నేను కరుణించిన వాణ్ణి కరుణించదను, ఎవని యందు కనికరపడదనో వాని యందు కనికరపడదను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే మోషే భక్తుడితో దేవుడైన యెహోవా మాట్లాడుతున్న మాటను బట్టి మనం చూస్తే ఆయన అంటున్నాడు, కాగా యెహోవా, నువ్వు చెప్పిన మాట చెప్పున చేసేదను, నీ మీద నా కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది అన్యులు అనుకుంటారు, లేదంటే మన స్నేహితులు రిలేటివ్స్ అనుకుంటారు, రే మీ దేవుడు నిజంగా ఉన్నాడా, ఆయన ఉంటే కనబడతాడా, ఆయన ఉంటే నిజంగా మాట్లాడతాడా అని అన్నప్పుడు మరి దేవుడు మనం చూడగలుగుతామా? మనం మాట్లాడతామా? మనం మాట్లాడేది మన ప్రార్థన ద్వారా దేవుడితో మనము మాట్లాడుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే కూడా అంటున్నాడు, అయ్యా నిన్ను ఒకసారి చూడాలి, నీ మహిమ నాకు చూపించాలి అని అంటుంటే, అరే ప్రభు, నువ్వు నన్ను చూడలేవు, నా మహిమను చూసి నువ్వేమైపోతావు, తట్టుకోలేవు అని అనగానే ఆయన అంటున్నాడు, ఎలాగైనా సరే నిన్ను చూడాలి ప్రభా అని అంటే, ఆయన అన్నాడు, ఒక కొండ మీదకి వెళ్ళు, ఆ సీనాయి పర్వతం మీదకి వెళ్ళి 40 దినాలు 40 రాత్రులు 40 పగలు నువ్వు అక్కడ గడిపేవే, అప్పుడు నిన్ను దర్శిస్తానని చెప్పగానే ఒక వెలుగు నీ మీదకి వస్తుంది. ఆ వెలుగు రాగానే నీ పైన నా చేయి పెడతాను, నువ్వు ఆ బండ గుహల నుండి నిన్ను దాటుకుని వెళ్ళిపోతాను, వెళ్ళిపోగానే అక్కడ నా మహిమ నువ్వు చూస్తావని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నిజంగా దేవుని మహిమ చూడాలంటే మనం ఎప్పుడు కలుగుతాం తెలుసా? మనం చనిపోయిన తర్వాత ఆరోహణమై ఆ ప్రభు సంధికి వెళ్తామే, అప్పుడు ముఖాముఖిగా మనం అందరం ఏం చేస్తామంట? దేవుడు మనం ఎదురుపడి మనం చూస్తామంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంటున్నాడు కదా, చదవని నిర్గమకాండము 33వ అధ్యాయం 20 నుంచి కిందకు వచ్చిన చదువుదాం. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడను చూసి బ్రతకగలడా? దేవుణ్ణి బ్రతకలేడు. ఎందుకు? ఆయన చూస్తే మనం అందరం ఏమైపోతామంట? చనిపోతాం. చనిపోయినప్పుడు ఆయన మనము శరీరంగా చనిపోతాం, కానీ ఆత్మగా మనం ఎక్కడ బలపడతాం తెలుసా? ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ముఖాముఖిగా మనం ఎదురుపడి మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, నేను అలా నుంచే నీ పోలి వైపు నేను చూస్తున్నాను, తను నా వైపు చూస్తున్నాడు. మరి ఒక మౌత్ లేదంటే ఒక స్టాండ్ ఉన్నదంటే దీన్ని చేయగలిగిన సమాధుడు ఎవరున్నాడు? దాన్ని ఎవడైతే చేస్తాడో వారు మనం చూడగలుగుతున్నాం. మరి మనం సృజించి మన దేవుడు మనం ఎప్పుడు చూస్తాం తెలుసా? చనిపోయిన తర్వాత ఆరోహణమై తిరిగి మనం ఎక్కడికి వెళ్తాం? దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ మన ప్రభుని మనం చూస్తామంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగ చూడగానే అని అంటున్నాడు కదా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నువ్వు ఆ బండ మీద నిలవాలను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పెదను. దేవుడు మనల్ని కప్పుతాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కప్పగానని అంటున్నాడు, కప్పి నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పారవశ్యమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పినప్పుడు అంటున్నాడు కదా, నువ్వు నన్ను చూడలేవురా అని అనగానే అప్పటికి 2 రోజులు నువ్వు నాతో గడిపావు. 40 దినాలు 40 రాత్రులు 40 పగలు గడిపినట్లయితే ఎన్ని రోజులు అవుతాయి? ఎన్ని రోజులమ్మా?
ఎన్ని రోజులు? ఒక రోజా? 40 రోజుల? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటికి కూడా నువ్వు నాతో గడిపావు కదా మోషే అని చెప్పగలను. అలాగైనా ప్రభువా నేను చూడాలి, నీ మహిమ నేను చూడాలని అంటే ఆయన అంటున్నాడు, నువ్వు చూడలేవు, నువ్వు తట్టుకోలేవు అని అంటూ ఉంటారు. కానీ ఈ లోకంలో ఏ మనుషుడు కూడా, లేదంటే పొరుగు వారు కానీ, ఇరుగు వారు కానీ, స్నేహితులు కానీ, వాడు నిజంగా మీ దేవుడు ఉంటే నిన్ను రక్షిస్తాడా అని చాలా మంది అంటూ ఉంటారు. కానీ మన దేవుడు నిజంగా ఉంటే ఆయన మనం చూస్తే మన నోట మనం ఏముంచాలంట? ఆయన స్తుతి, ఆయన ఆత్మ మన నోట ఉన్నదనుకో, ఖచ్చితంగా మన దేవుడు మనం ఏం చేస్తాం? మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు అనుకుంటే ఒక పని చేయాలంటే, లేదంటే ఒక కార్యం జరగాలంటే, ఖచ్చితంగా ఇది జరుగుతుందంటే నీకేముండాలి? మొదటిగా నమ్మకం ఉండాలి, విశ్వాసం నీలో ఉండాలి. హెబ్రీయులు రాసిన పత్రిక అంటూ ఉంటాడు కదా, 11:6 విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడంట అసాధ్యము. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, చదవండి హెబ్రీయులు రాసిన పత్రిక 11:1-2 చదువుదాం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవని ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనవి కనబడవని పదార్థములచే చాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి మనకి ఏముండాలంట? విశ్వాసం ఉండాలి. నిజంగా దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. దేవుడిని చూస్తానని నువ్వు నమ్మినట్లయితే నీలో ఏం పోకూడదు? విశ్వాసం పోకూడదు. నువ్వు ఒక పని జరిగించుకోవాలనుకుంటే నీకు ముందుగా ఏముండాలి? నమ్మకం ఉండాలి. ఖచ్చితంగా ఇది జరుగుతుంది నాయన, నేను స్వస్థపరచబడగలను. నువ్వు నమ్మితే ఆయన అంటూ ఉంటాడు కదా, లాజరు కూడా తన అక్కతో అంటాడు, అమ్మా నువ్వు నమ్మితే నా మహిమను నువ్వు చూస్తావు అని అనగానే ఆ లాజరు అక్క కూడా నమ్మింది, దేవుని మహిమను చూస్తుంది. కానీ నమ్మకపోతే ఆ మహిమను ఆమె చూస్తగలుగుతుందా? చూడలేదు. అయ్యో ప్రభు నన్ను బ్రతికించలేడే, ప్రభు నన్ను స్వస్థపరచలేడే, నా తమ్ముడు లేవనెత్తలేడే అని అనుకుంటే ఆ విశ్వాసం కూడా అక్కడితోనే అయిపోయేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అని అనగానే ఆ లాజరును కూడా లేవనెత్తాడు. అమ్మా నువ్వు నమ్మితే నా మహిమను చూస్తావని ఆయన తేడతెలగి యోహాను సువార్త మనకి తెలియజేస్తూ పడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే మార్కు సువార్త మనం చూస్తే ఒక తండ్రి కుమారుని మనం చూస్తే ఆ కుమారుడికి దయ్యం పట్టి పిచ్చి కేకలు వేస్తున్నప్పటికీ నన్ను కూడా ఆ యేసుక్రీస్తు ప్రభువుల వారు శిష్యులను పంపించిన తర్వాత, అయ్యా నీ శిష్యులు వచ్చారు, ఏ ఒక్క కార్యం ఇక్కడ జరిగించలేకపోయారు, నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమని కూడా అక్కడ మార్కు సువార్త మనకి కనబడుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నమ్మాలి. మొదటిగా నువ్వు నమ్మితే దేవుని మహిమను మనం చూస్తాం, దేవుని కార్యం మనం చూస్తాం. నీ విశ్వాసం బట్టి నువ్వేం చేయాలి తెలుసా? నిరీక్షింపవాడు వాటి యొక్క నిజ స్వరూపం నువ్వేం చేసుకుంటావు? తెలుసుకుంటావు. దేవునికి స్తోత్రం. ఆ 10 మంది కన్యకులు లేదంటే 10 మంది పిల్లలు కూడా దేవుని మహిమను ఎలాగైతే మేము పొందుకోవాలి, ఆ దర్శనం మేము మాట్లాడాలి, ఆ పరిశుద్ధాత్మ మా కుమ్మరిస్తే మేము అన్య భాషలు మేము మాట్లాడతామని ఆ 10 మంది ఎలాగైతే తీర్మానం తీసుకున్నారు ఇంటికి వెళ్లకుండా, అటువంటి తీర్మానం మనకి, మన సంఘానికి, మన కుటుంబానికి దేవుడు తీర్చునుగాక. ఆమె. దేవుడు కొద్ది మాటలు మన వెనుకలో ఫలింప చేయనుగాక. ఆమె. చిన్న పాట పాడుకుందాం. నీ ముఖము మనోహరము, నీ మాధుర్యము, నీ పాదాల అపరంజిమయము, యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాల అపరంజిమయము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మహాపరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ బాగున్నారండి? మన ముందు 6 నెలలు, 7వ నెలలో మొదటి ఆదివారంన ప్రభు మనందరినీ ఉంచాడు. దేవునికి స్తోత్రం. ప్రియులు గిద్యోను గారు, కొత్తగా బాప్తీసం తీసుకున్నటువంటి గిద్యోను గారు మరొక కుమారుడు అజయ్ బాబుని హాస్పిటల్లో పెట్టారు. ఆ బాబుకి 24 గంటల నొప్పి అయితే చాలా బలహీనంగా ఉన్నాడు. ఆ బాబుని హాస్పిటల్లో పెట్టారు, ఆపరేషన్ జరిగింది. ప్రార్థన చేసాం, దేవుని చిత్తం అయితే రేపు కానీ ఎల్లుండి కానీ డిశ్చార్జ్ చేస్తారు ఇంటికి. సో ఆ బిడ్డ గురించి ప్రార్థన చేయండి. అలాగే ప్రియులు దావీదురాజు గారు, వారు కూడా గత 2 రోజుల క్రితం
యాక్సిడెంట్కి గురయ్యారు. 6-7 పాందువా గ్రామం మధ్యలో శుక్రవారం 6 గంటల ప్రాంతానికి పాందువ గ్రామంలో యాక్సిడెంట్ జరిగింది. అతని గురించినటువంటి ఫోటో ప్రార్థన చేసినప్పుడు మీకు మన గ్రూప్లో పెట్టడం జరిగింది. మీరు అందరూ ప్రార్థించారు. దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని దావీదురాజు గారికి ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ఏది ఏమైనా ప్రభు కృప మన పట్ల ఎంతో హెచ్చుగా ఉంది అని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. సో కాబట్టి మన గిద్యోని గారి కుటుంబం రాలేదు, అలాగే దావీదురాజు గారి కుటుంబం రాలేదు. మన ఏస్ ఆంటీ గారు, లక్ష్మీ ఆంటీ గారు, తర్వాత సహోదరులు డ్రైవర్ రాజు గారు, హర్షిణి గారు, అమ్మగారేరా అమ్మ ఓకే. దేవునికి స్తోత్రం. హర్షిణి గారు కృష్ణ గారి దగ్గర ఉన్నారు. దేవునికి స్తోత్రం. సో అందుని బట్టి వారు కూడా రాలేకపోయారు. దయచేసి అందరూ కూడా వారందరి గురించి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఆమె. సో ఇది మనసులో పెట్టుకుందాం. ఇందాక సహోదరు రాజు గారు ఫోన్ చేశారు, అయ్యా పాస్టర్ గారు సెటిల్మెంట్కి పిలుస్తున్నారండి పోలీస్ స్టేషన్కి, కొంచెం మాట్లాడాలండి పాస్టర్ గారు రండి అన్నారు. ప్రార్థన అయిన తర్వాత వస్తామండి అని చెప్పాం. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క మందిరంలో దొరికేటువంటి ఆనందాన్ని ఎవ్వరు కూడా కోల్పోవద్దు. దేవుని మందిరంలో దొరికేటువంటి సంతోషాన్ని ఎవ్వరూ కోల్పోవద్దు. ఈ రోజున ఇంటి యజమానుడు ఏదైనా యాక్సిడెంట్కి గురైతే ఇల్లంతా బాధపడుతుంది. ఆమేన్. నేను అంటాను, సంఘములో ఉండేటువంటి ఒక విశ్వాసి అంతగా బాధపడితే సంఘం అంతా బాధపడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి సంఘాన్ని వదిలి మనం అటు ఇటు వెళ్ళకూడదు. దేవుని యొక్క మందిరంలో మనందరం కలిసి ఆయన గణపరచాలి. దేవునికి స్తోత్రం. కొన్ని మాటలు మీతో జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో తదుపరి మనకి బలారాధన ఉంది, నేను త్వరగా ముగిస్తాను. రండి, కీర్తన గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి మాట కీర్తన గ్రంథం 52వ అధ్యాయము 8వ వచనం 2వ లైన్. అమ్మా, 52వ సంకీర్తన 8వ వచనంలో 2వ లైన్. 2వ లైను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. ఈ మాట దేవుడు మన వినుకుడిలో దీవించును గాక. 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు. హల్లెలూయా. పరిశుద్ధమైన మా దేవా, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించుచుండగా మీరే మాతో అందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమె. మొట్టమొదటిగా అవకాశం ఇచ్చినటువంటి దేవునికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. రెండవదిగా సంఘ బిడ్డలైన మీ అందరికీ, సంఘ కాపరిగా ఉంటున్నటువంటి దైవజనులు తమ్ముడు ప్రసన్న కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో రాయబడిన అత్యద్భుతమైనటువంటి మాట నేనైతే చెప్పాలి ఏంటంట, నేను ఏం చేస్తాను, చదవేంట్రా, నేను ఏం చేస్తాను, నిత్యము దేవునికి దానిపైన ఒకటి ఉంది, నేనైతే అని ఒక మాట చెబుతూ దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్కల వలె ఉన్నాను అని మాట్లాడుతూ రెండో మాట అంటున్నాడు, నిత్యము ఆయన కృపయందు నేను నమ్మిక ఉంచుచున్నాను. దేవునికి స్తోత్రం. ఈ రోజున మన నమ్మకము ఆయన మీద ఉండాలి. నువ్వు ఎవరు నమ్ముతున్నావో, ఎవరితో ఉంటున్నావో, ఎవరిని నమ్మితే నా బ్రతుకు బాగుంటుందో, ఎవరిని పెళ్లి చేసుకుంటే నా బ్రతుకు బాగుంటుందో, ఎవరిని ఒకవేళ కుమారుని కనాలా, కుమార్తెని కనాలా, అత్తామామలతో ఉండాలా, తల్లిదండ్రులతో ఉండాలా, లేదంటే నా బంధువులతో ఉండాలా, రక్త సంబంధికులతో ఉండాలా అనేటువంటి ఆలోచనలను కూడా ఒక ఎత్తు అయితే, నిత్యము దేవుని యందు నీకు నమ్మకం ఉందా లేదా? ఆమేన్. ఈ రోజులు ఎక్కడ చూసినా నమ్మకాన్ని అమ్ముకుంటున్నారు. నమ్మకాన్ని ఏం చేస్తున్నారు? అమ్మేస్తున్నారు. బయట ఎలా అమ్మేస్తున్నారు? ఏంటి నువ్వు నన్ను నమ్మట్లేదా? ఏంటి నా మీదే నీకు అనుమానమా? నా మీదే. నేను మరలా చెప్తున్నాను, ఇందాక దైవజనులు చెప్పినటువంటి మాట, నమ్మితే నా మహిమ చూస్తాం.
ఎవరు నమ్మాలి? ఇప్పుడు మరియా మార్తముల యొక్క స్థితి ఆలోచన చేస్తే తమ్ముడు చచ్చిపోయాడు, మరి తల్లిదండ్రులు ఉన్నారో లేదో మనకు తెలియదు, కానీ ఆ తమ్ముడు చచ్చిపోయిన తర్వాత వాళ్ళకు ఉండేటువంటి ఆ బాధ వర్ణనాతీతం కనుక వారు ఎంతగానో బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఆ తమ్ముడైనటువంటి లాజరు రోగంతో బాధపడుతున్నప్పుడు యేసు ప్రభువుల వారి దగ్గరికి ఒక మాటను పంపారు. అయ్యా, నువ్వు ప్రేమించుచున్నటువంటి లాజరు రోగంతో బాధపడుతున్నాడు, నువ్వు అర్జెంటుగా రావాలని ఆయన అన్నారు. యేసు ప్రభు ఎన్ని రోజులకు వచ్చారు? 4 రోజుల తర్వాత వచ్చారు. బాగా అర్థం చేసుకోండి. నిన్ను నమ్మే కదా, నిన్ను నమ్మితే ఎలా మోసం చేస్తావా? నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చచ్చిపోడు కదా అని అంటున్నారు వాళ్ళు. బాగా అర్థం చేసుకోండి. యేసు ప్రభుల వారు ఎక్కడ ఉంటే అక్కడ జీవం, యేసు ప్రభుల వారు ఎక్కడ ఉంటే అక్కడ సుఖము సంతోషాలు అన్ని కూడా ఉంటాయి. యేసు ప్రభు లేని చోట ఏముంటదంట? చావు తాండవం చేస్తుందంట. మార్తమ్మను ఏదో అనుకుంటాం కానీ మంచి మాట మాట్లాడింది మార్తమ్మ. మార్తమ్మను బట్టి ఎన్నో రకాలు మాట్లాడుకుంటాం కానీ అరే మార్తమ్మ అన్ని పనులు బిజీలో ఉందా అని అనుకుంటున్నామేమో, కానీ అంత బిజీలో ఉండి కూడా యేసు ప్రభు 4 రోజుల తర్వాత రాగానే యేసు ప్రభుని చూచో మాట, నువ్వే గనక ఇక్కడ ఉంటే నా తమ్ముడు చచ్చిపోతాడా అంటే నువ్వు రాలేదు కాబట్టే చచ్చిపోయాడుగా. ఆమె అంటే యేసు ప్రభు ఉంటే మనకు చావు రాదా? రాదు. భౌతికంగా శారీరక పరంగా ఈ శరీరం చచ్చిపోతుందేమో కానీ ఆత్మ ఎప్పుడు నూతనంగా అది బ్రతుకుతూ ఉండాలి, ఎదుగుతూ ఉండాలి, దేవుని సహవాసాలు ఉండాలి, పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఈ ఆత్మకు చావు లేదు. ఈ చావు నుంచి తప్పించబడాలంటే యేసు ఉండాలి. ఎవరుండాలి? అందుకని ఈ 52వ సంకీర్తన ఆలోచన చేస్తే దోయగు అనేటువంటి మనుషుడు ఒక ఆయన ఉన్నాడు. ఈ దోయగు దావీదు వచ్చినటువంటి సమాచారాన్ని ఎవరికో చెప్పాడు. ఎవరికి మాట్లాడరేంటండి? ఎవరికి? కొంతమంది మన దగ్గర ఒక మాట, కొంచెం మీరు మాట్లాడండి. మన దగ్గరేమో తెగ నటిస్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నటిస్తారు. అప్పుడు మన బ్రతికేంటి? నటన. 3 దగ్గర అబద్ధాలు చెప్పకూడదంట. ఇందాక అక్కడ విన్నాను నేను. 1 డాక్టర్ గారి దగ్గర అంట, 2 లాయర్ గారి దగ్గర అంట, 3 పాస్టర్ గారి దగ్గర అంట. మళ్ళీ చెప్పండి. రావట్లేదు మాటలు. తక్కువ మంది ఉన్నారు ఇక చెప్పండి. 1 డాక్టర్ గారి దగ్గర. ఒకవేళ అబద్ధం చెప్తే ఏం చేస్తాడు? మాట్లాడండి. ఒకవేళ అబద్ధమే చెప్పు, ఏం చేస్తాడు? నువ్వు ఏం చెప్పావు దానికే పొందిస్తాడు. అవునా కదా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ నాకు కడుపు నొప్పండి అని చెప్పు. యాక్చువల్ జ్వరం నీకు, నువ్వేం అడిగావు? కడుపు నొప్పండి అన్నావు. వాడు కడుపు నొప్పికే మందు ఇస్తాడు. నీకు అప్పుడే జ్వరంతో బాధపడుతున్నావు, ఇంకోటి కడుపు నొప్పికి సంబంధించిన టాబ్లెట్లు ఇచ్చావు. రెండు అనే ప్రాబ్లమ్స్ మేమైపోతావు. ఆమె ఇది 1. 2 ఎవరి దగ్గర చెప్పకూడదు? లాయర్ గారి దగ్గర చెప్తే నువ్వు ఏం చెప్పావు దాన్ని బట్టి వాదిస్తాడు. వాదించిన తర్వాత పక్కన ఉన్నటువంటి ఆపోజిట్ లాయరు, సార్ ఆయన చెప్పేది అబద్ధం సార్, ఇది సార్ నిజమని చెప్పి ప్రూఫ్లు ఇచ్చాడు. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? భరణం కాదు కదా, చెప్పాలి. ఎక్కడికి వెళ్తావు? కట్టకట్టాలు పాలయ్యి ఎక్కడ దేవునికి ఇస్తావు. 3 అసలైన మాట రాట్లా. నువ్వేం చెప్పో దాని గురించే ప్రార్థన చేస్తారు పాస్టర్ గారు. నువ్వు మనసులో ఒకటెట్టుకుని బయట ఒకటి చెప్పావు అనుకో, అవుతుందా? ఈ 3 పక్కన పెట్టండి. ఈ 3 సృష్టించిన సృష్టికర్త దగ్గర అబద్ధం చెప్పచ్చా? దేవుణ్ణి కదా నమ్ముతున్నావు, దేవుణ్ణి కదా పూజిస్తున్నావు, ఆయన కదా ఆరాధిస్తున్నావు, ఆయన కదా కొనియాడుతున్నావు. మరి ఇన్ని చేసినప్పుడు ఆయన సన్నిధానంలో, ఆయన ఎదుట నువ్వు ఏ రీతిగా ఉండాలి? ఆయన నమ్ము. దావీదు వచ్చిన సమాచారం ఈ దోయగలటువంటి మనిషి ఎవరికో చెప్పాడు. చెప్పినటువంటి సమాచారాన్ని బట్టి మనలాంటి వాళ్ళైతే ఏమవుతారు? నీ దండం పెడతానరా చెప్పకరా
నేనేదో తలదాచుకోవడానికి నా ప్రాణ భయం చేత భీతి చేత ఇక్కడికి వచ్చాను. ఆ సౌలు రాజుతో చెప్పకరా, ఆ రాజు సైనికులు పంపిస్తాను, నన్ను చంపేస్తాను, నా బ్రతుకు నాశనం అయిపోద్ది, ప్లీజ్ నన్ను కాపాడరా నాయన కాళ్ళ వేళ పడతా. దావీదు ఏం చేశాడు తెలుసా? ఏం చెప్పుకుంటావు చెప్పుకో. ఆమె ఎవరిని సౌలుతో చెప్పుకుంటావా చెప్పుకో, సైనికులతో చెప్పుకుంటావా చెప్పుకో. ఒరే నేను అలాంటి ఉండే తెలుసా, ఇదిగో దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. అసలు ఉండడానికి కారణం ఏంటి తెలుసా? రెండోలు ఆయన అన్నాడు, నేను నిత్యము ఆయన మీద నమ్మకం కలిగి ఉన్నాను. ఆయన తప్ప మీరెవరు నాకు ఇచ్చింది? ఆమె నేను పచ్చని ఒలివ చెట్టు వలె ఇలాగ ఒదుగుతున్నానంటే, పచ్చగా ఉన్నానంటే, రాణిస్తున్నానంటే, బ్రతుకుతున్నానంటే దానికి గల కారణం మీ రాజు కాదు, సైనికులు కాదు, ఏ ఒక్కరు కాదు, నన్ను నడిపిస్తున్న నేను నమ్మినటువంటి నజరేయుడైనటువంటి యేసు దేవుడు. ఆయన నమ్మినప్పుడు నీతో నాకు పని ఏంటండి? చెప్పుకుంటావా, మాట్లాడుకుంటావా, ఏదైనా సోలో చెప్పుకుంటావా, నా గురించి ఏదైనా అన్నీ చేసుకున్నావు, ప్రాబ్లం చెప్పు. నేను నమ్మిన దేవుడు నన్ను విడిచిపెట్ట. చదవండి మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక. పరిశుద్ధ గ్రంథాలు తీయట్లేదు, చేతిలో ఉంచి కూడా. మరి స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి మరి ఏం చదువుతున్నారు ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ 24వ వచ్చిన భాగం ఇలా స్కూల్కి వెళ్ళి కూడా ఏం తీయట్లేదు. వీళ్ళు మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచ్చిన భాగం. మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయండి. ఆమె నిన్ను పిలిచింది ఎవరు? పాస్టర్ గారు పిలిస్తే వచ్చావు ఇక్కడికి? సంఘ పెద్దలు పిలిస్తే వచ్చావా? నీ భర్త పిలిస్తే వచ్చావా? భార్య పిలిస్తే వచ్చావా? పిల్లలు పిలిస్తే వచ్చావా? ఎందుకు వచ్చావు? దేవుడు పిలిస్తేనేగా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇంకో మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. జూన్ నెల ఇంచుమించు ఈ 6 నెలలలో నువ్వు ఎంత ఇబ్బంది పడ్డావో, ఎంత కన్నీరు కార్చావో, ఎంత వేసారిపోయావో నీకు దేవుడికి తెలుసు. ఆమె చెప్పుకోలేనటువంటి బాధలు, దిగమింగలేనటువంటి బాధలు ఎన్నో నీలో నువ్వే కృంగిపోతూ ఒంటరిగా ఏడుస్తూ అయ్యో నా జీవితం ఏంటి ఎలా ఉంది అని అనుకుంటున్న సందర్భాల్లో ఒక ధైర్యమైనటువంటి మాట ఏంటంటే, ఇదిగో నిత్యము నా జీవిత కాలం అంతయు నేను ఎప్పుడు పోతానో తెలీదు, ఎప్పుడు బ్రతుకుంటానో తెలీదు, కానీ బ్రతుకున్నంత కాలం నిత్యము ఆయన మీదే నమ్మకం ఉంచుతాను. ఎవరికి స్తోత్రం. ఎందుకంటే నా ధైర్యం నన్ను పిలిచిన వాడు నమ్మకమైన వాడు. నమ్మకాన్ని ఒమ్ము చేసే దేవుడు కాదు. నన్ను పిలిచినాడు ఎవడు? మాట్లాడరేంటండి? నన్ను పిలిచినాడు ఎవడు? మరి నిన్ను పిలిచినాడు మన నమ్మకం ఉందా? నమ్మకంగా నీతో ఉన్నారా? నమ్మకంగా నీతో కలిసి ఉన్నారా? నీతో ఒక మాట, వేరే వాళ్ళతో ఒక మాట. నీతో ఒక చనువుగా ఉంటారు, వేరే వాళ్ళతో చనువుగా ఉంటారు. ఇదే నమ్మకం? ఇదేనా నమ్మకం? దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. నమ్మకాన్ని కాపాడుకోవాలి. లాజరు చచ్చిపోయాడు. ఈ లాజరు చనిపోయిన తర్వాత ఈ మార్తమ్మ యేసు ప్రభు రానే వచ్చాడు. పరిగెత్తుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. యేసయ్యా నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చచ్చిపోడు కదయ్యా. దాని అర్థం ఏంటి? నేను నిన్ను నమ్మాను కదా, ఇంత అన్యాయం చేస్తావా యేసయ్యా? ఇంతగా నా కడుపు కొడతావా? ఇంతగా నా తమ్ముడు చంపేస్తావా? అసలు వాడు ఏ పొరపాటు చేశాడో, ఎందుకు చచ్చిపోయాడో, వీటన్నిటి గురించి మాట్లాడట్లా. నువ్వు ఎక్కడుంటే వాడు చచ్చిపోడు కాబట్టి, నువ్వు లేవు కాబట్టి చచ్చిపోయాడు. ఇంకో మాట చెప్తా, లేడు కాబట్టి చచ్చిపోయాడు. మరి యేసు ప్రభు వచ్చాడు, మరి ఏమయ్యాడు? మాట్లాడరే అవే. లేడు కాబట్టి వచ్చాడు కాబట్టి మరి మనం యేసు ప్రభుతో లేనప్పుడు చచ్చిపోతున్నావు, యేసు ప్రభుతో ఉన్నప్పుడు బ్రతుకుతున్నావు. నువ్వు నేను కూడా బ్రతకాలి, బ్రతికించాలి, చంపకూడదు. లోకడ ఒక సామెత ఉంటుంది, చచ్చిన పాముని ఎంతసేపు మాట్లాడట్లేదండి. చచ్చిన పాముని ఇంకెంతసేపు చంపుతావరా? అది చచ్చింది. దేవునికి స్తోత్రం. మనిషి తన అహంకారం, గర్వం చచ్చిపోవాలి. క్రీస్తులో ఉన్న జీవం మనలో రావాలి. అది రాదు.
అది వస్తే ఇక్కడ ఉంటారు. ఆమె గట్టిగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మీరు ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి వెళ్ళొద్దని నేను చెప్పట్లే, వెళ్ళడం తప్పులేదు. అవి ఎంత ప్రాముఖ్యమో అంతకంటే ప్రాముఖ్యం దేవుని సన్నిధి అని గుర్తెరగండి చాలు. అది లేనప్పుడు ఎంత దూరం వెళ్ళినా సరే, ఆప్యాయత లేని వారి దగ్గరికి ప్రేమను పొందుకోవడానికి ఎంత దూరం వెళ్ళినా ఇవేమి ఎంత మాత్రం దొరకవు, రావు. ఈ రోజున ఆప్యాయతలు, ప్రేమలు, సెల్ ఫోన్ల ప్రేమలు, ఫేస్బుక్ ప్రేమలు, ఇన్స్టాగ్రామ్ ప్రేమలు, ఇవన్నీ కూడా ఎంతవరకు ఉంటాయంటే నీ దగ్గర సొమ్ము ఉన్నంత కాలం, అన్నం ఉన్నంత కాలం ఉంటాయి. ఆ తర్వాత ఏమైపోతాయి? మాట్లాడట్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నాకు తెలిసిన ఒక సహోదరుడు తాను ఎంతగానో దేవుని మీద ఆనుకొని బ్రతుకుతూ ఉండేటువంటి వాడు. అనుకోకుండా తన జీవితంలో ఏం జరిగిందో లేదో ఒక్కసారిగా చర్చికి రావడం మానేశాడు, దేవుని మాట ధ్యానించడం మానేశాడు, ప్రార్థన చేయడం మానేశాడు. ఇంకా అనేక రీతిలుగా ఆ లోకంలో పడి అలవాట్లకు లోనైపోయాడు. నేను ఒకసారి అడిగా, తమ్ముడు ప్రార్థనకు వచ్చేవాడు కదా, ఏమైంది ఏంటంటే ముఖం చూపించుకోలేకపోతున్నాను అన్నయ్య. ఏంటంటే ఎవరికే? నాకు కాదు, నాకు కాదు, ఎవరికి ముఖం చూపించాలి? ఇప్పుడు పరిసయుడు సుంకర వెళ్ళారండి దేవాలయానికి, లోపలికి వెళ్ళిపోయాడు ఒక వ్యక్తి, బయట ఉండి ఒకడు రొమ్ము కొట్టుకుంటున్నాడు. దేనికి? ముఖం చూపించుకోలేక, దేవుడితో మాట్లాడలేక, ఎలా చెప్పాలో, ఎలా మొరపెట్టాలో, ఎలా ప్రార్థన చేయాలో తెలియక బయట ఉండి రొమ్ము కొట్టుకొనొచ్చు ప్రార్థన చేస్తున్నాడు. దేవా అని పిలవడానికి కూడా నేను యోగ్యుని కాదు. అయినా నువ్వు నన్ను ఏం చేశావు? అతనికంటే ఇతనిని నీతిమంతుడు అంటే ఇప్పుడు నువ్వు ముఖం ఎవరు చూపించాలి? దాని పాస్టర్ గారు పాడారు, నీ ముఖము పాడండి, నీ ముఖము మను. పాస్టమ్ గారు బైక్ తీసుకొని పాడాలి. నీ పాదాలు యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమైన, నీ ముఖము మనోహరము. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలోన నిలిచిన జ్ఞాపికమై. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలోన నిలిచిన జ్ఞాపికమై. అనువను శత్రు నీ నన్ను ఎన్నడు వీడని అనుబంధమై, నీ ముఖము మనోహరం. దేవునికి స్తోత్రం. ఆయన ముఖం ఎలాంటిదంట? మరి మనోహరమైన ముఖాన్ని చూడవా? పనికి మన ముఖాలు చూడవా? ఆమె మనోహరుడు ఎవడు? మాట్లాడట్లేదు. మనోహరుడు ఎవడండి? పరమగీతాల్లో షోలమ్మితి మాట్లాడతాడు, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000. గట్టిగా గట్టిగా. ఎవరో? మీ ఆయన కాదు, నా భార్య కాదు, నీ భర్త కాదు. ఆమె అతి సుందరుడు ఎవడు? మరి నీ మొక్క వారికి చూపించవా? ఆమె ఎస్తేరు ఆ రాణి కావలసినటువంటి అహైశ్వరోషం ఒక మాట చెప్పగానే ఎస్తేరుని నిలబెట్టడానికి మొర్దెకై ఆలోచించాడు. ఏం చేయాలో తెలియక ఓన్లీ బాగుపడుతుంది నీ జీవితం అని చెప్పి ఆ కన్యకలందరిలో కూడా నిలబెట్టాడు. అలంకరించుకుందా? అలంకరించుకుందా? రంగేసుకుందా? పెయింటింగ్ ఏమైనా పూసుకుందా? అక్కడ నిలబడిగానే రాజదండాన్ని తీసుకొస్తున్నాడు రాజు. ఎవరు ఎదుటైతే రాజదండం పెడతాడో, చూపిస్తాడో వాడిని కోరుకున్నట్టు. ఆమె ఆమె ఇప్పుడు రాజదండం ఎవరు ఎదురు చూపించాడు? ఎస్తేరు ముఖం బాగుందా? అలా సైలెంట్గా ఉంటారు ఏంటండి? ఎస్తేరు ముఖం బాగుందా? దేవునికి ఇస్తాం. నువ్వు ఎలా ఉన్నావో పక్కన పెట్టు, నీ హృదయ అంతరంలో ఆయన ఎదుటి కనబడినప్పుడు ఆయనని కోరుకుంటాడు. ఎప్పుడో తెలుసా? ఆయన నమ్మినప్పుడు. దేవునికి స్తోత్రం. మరి నీ నమ్మకం ఏమైపోయింది?
నీ ఆలోచన ఏమైపోయింది? నీకున్నటువంటి భక్తి ఏమైపోయింది? నీకున్న ఆ దైవ ఆలోచనలు ఏమైపోయాయి? ఉన్నాయా? అంతకుముందు దేవుని మీద నమ్మకం ఉండేటువంటి యవనస్తుడు ఇప్పుడు పరాయి వాళ్ళ మీద, తన స్నేహితులను నమ్మడం, స్నేహితురాలిని నమ్మడం, అనుకున్న వారిని నమ్ముకోవడం, తల్లిదండ్రుల మీద నమ్మకం ఉంచడం, ఇవన్నీ చేశారు. ఒక రోజున తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారంటే, వారు నువ్వేం పని చేయట్లేదు కాబట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోరా అన్నారు. స్నేహితులు ఎంతకాలం చూస్తారు చెప్పండి? చూస్తారా? స్నేహితులు పర్లేదు గారు, ఏం కాదు మా దగ్గర. దేవునికి స్తోత్రం. ఎన్నో మార్లు నాన్న అమ్మ దేవుని మందిరానికి వెళదాం, దేవునితో కలిసి ఉందో, ఆయన మన జీవితాలను మారుస్తాడురా, ఆయన మన జీవితాలను ఎంతగానో హెచ్చించే దేవుడురా, నమ్మకం ఉంచరా, ఒరే దేవుని మీద ఊరుకో అంటే ఊరుకో. దేవుడు అంటే అంతకుముందు దేవుడనేవాడు, ఇప్పుడు అయ్యా ఇప్పుడు నిద్ర వచ్చేది. నేను ఇంత గట్టిగా అరిచి చెప్తున్నా నిద్ర వచ్చేస్తా, నాకేం అర్థం కాదు. ఇంత గట్టిగా చెప్తున్నా హల్లెలూయా. నా మాటలు బాలే విశ్రాంతి ఇస్తున్నాయి కదా, పడుకోండి. హల్లెలూయా. ఇక్కడే పడుకోండి, మా కాసేపు ప్రార్థన అవుతుంది, ఇక్కడ కాసేపు పడుకోండి, వెళ్ళండి, లేచి వెళ్ళండి, ఏం కాదు. ఆకలి వేసినప్పుడు భోజనం చేసి మళ్ళీ వచ్చారు, పడుకోండి, ఏం కాదు. ఆమె దేవుడు మనం మంచి మందిని ఇచ్చాడు, కాకపోతే వర్షం వస్తే కనుక కొంచెం కారుతుంది, ఏం కాదు. అక్కడక్కడ బయటికి వెళ్తాం, పడుకోండి. దేవునికి స్తోత్రం. మీ అందరికి ప్రతిరోజు ఒక ఎక్సర్సైజ్ చేపిద్దాం అనుకుంటున్నాను. చిన్నప్పుడు నేర్పించేవారు కదా, 1 2 3 అది నేర్పించాలి మీకు, అప్పుడైనా ఎత్తుతారు. నేర్పిస్తున్నారు స్కూల్లో, నేర్పిస్తున్నారు. అయినా అలాగే మనకి చేతులు స్కూల్లో నేర్పిస్తున్నారంట, అయినా లేకుతున్నాయా? ఇప్పుడు ఆరోగ్యం లేకపోవడం కారణం అదే. నువ్వు ఆరోగ్యం కోల్పోవడానికి ఏంటి? స్కూల్లో చేస్తావు, ఇంటి దగ్గర చర్చిలో చేస్తావు, బయట. రండి వాక్యంలో నిత్యము ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నేను ఎప్పుడు దేవుని మీద నమ్మకం కలిగి ఉంటాను అడిగితే, నాకు బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఏదో ఒక శ్రమ వచ్చినప్పుడు, ఎన్నో ఇబ్బందులు పాలైనప్పుడు ఆయన మీద ఆనుకోవట్లేదు నేను. ఇదిగో ఓ దోయకు, నేను దేవుని మీద నిత్యము ఆనుకుంటున్నాను. అసలు నువ్వు ఏం చేస్తావో చేసుకోపో. నా దేవుడు నన్ను ఎప్పుడు కూడా చెయ్యి విడిచిపెట్టాడు. దావీదుకున్న నమ్మకం అదేనండి. ఆమె సింహం ఎదురొచ్చినప్పుడు ఎదురెళ్ళాడు, తన నోట్లో ఉండేటువంటి ఆ గొర్రె పిల్లని కాపాడటాలు కూడా అదే నమ్మకం. చచ్చిపోతాడన్న భయం ఉందా? సింహం ఎదురు తిరుగుతుంది, చంపేస్తుంది, పంజాతో కొడతాదన్న ఏమైనా భయం ఉందా? తన నోటిలో ఉన్న గొర్రె పిల్లని చూశాడు, తను నమ్ముకున్న దేవుని చూశాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు నీ ముందున్న యేసు వైపు చూడు, పరలోక రాజ్యాన్ని ఖచ్చితంగా సంపాదించుకుంటాడు. ఆమె ఇబ్రీ పత్రికలు ఏమంటాడు? నీ ముందుండేటువంటి ఆ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తు రాహేలమ్మా. దేవునికి స్తోత్రం. నీ ముందున్నటువంటి పరుగు పందెంలో నువ్వేం చేయాలి? మా అత్తగారు తొక్కుతారని ఓపికతో సైకిల్ తొక్కుని వెళ్ళిపోతారు. ఆమె చెప్పండి హల్లెలూయా. ఆ ఓపిక దేవుడు ఎక్కడి నుంచి చేస్తున్నాడు, కానీ అటువంటి ఓపిక ఇక్కడ ఉండాలి మనకి. ఆమె సైకిల్ తొక్కడం కాదు. దేవునికి స్తోత్రం. చూడండి ఏంటి ఆ ఓపిక, చూడండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీ పత్రిక నేను ముగిస్తున్నాను, సమయం అవుతుంది. 12వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు. మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి ఒక్కరికి ఏముంది? గట్టిగా చెప్పండి, గట్టిగా. నిద్ర మాట్లాడాలి మీరు, నేను అన్నప్పుడు చెప్తాను. నిద్ర, పని, చదువు, జాబు, ఉద్యోగం అంటే ఎన్నో ఒకటే అనుకో. మళ్ళీ అయ్యా తగట్లే చేతులు. హల్లెలూయా. ప్రతిదీ ఏంటి? నేను సాయంత్రం పడుకుని ఉదయాన్నే ఆలోచిస్తా, వెళ్ళాలా వద్దా, ఎక్కడికి? స్కూల్కి. అదే బాగా ఆలోచిస్తా, వెళ్ళాలా వద్దా, ఏమంటాడో పిచ్చోడు, వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం. అసలు నిజంగా సామెతలు ఎవరు పెట్టారు కానీ నిద్ర ఏమెరగదంట. ఎక్కడ కూర్చుని అక్కడ ఏమవుతుంది? మాట్లాడండి అమ్మా. ఎక్కడ కూర్చుని అక్కడ ఏమవుతుంది? మరి ఎక్కడ పడితే అక్కడ పని చేస్తే డబ్బులు ఇస్తారు.
దేవునికి ఇష్టం. అసలు నిద్ర సుఖమే కదంటే నువ్వు ఎక్కడ కూర్చున్నా జస్ట్ అలా వెళ్ళిపోవడం ఎక్కడికే. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు నీకో మాట చెప్తున్నాడు, ఎంత గొప్ప సాక్షి సమూహము నా ఎదుట ఉన్నప్పుడు నేనేం చేయాలి? మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారం, నీకున్న ప్రతి భారాన్ని తీసివేసేవాడు ఎవడు? కీర్తన గ్రంథం 55 సంకీర్తన 22 వచ్చిన రాయబడిన మాట, నీ భారము అనుదినము ఆయన 68:19 అనుదినం ఆయన మా భారం భరిస్తున్నాడు. ఎవరో మనమేదో మోసడి ఫీల్ అవుతాం. కుటుంబ భారం అందు చూస్తున్నాం. ఇలా ఏంటిది ఇది? ఎవరు అన్నారంట, పాస్టర్ గారు ఇలా ఉన్నారు కానీ నాన్నగారు చనిపోయారు కదా, అలా భారం అంతా ఎలా మోతున్నారు ఏంటో, ఆయన బక్కగా అన్నారంట. పాస్టర్ చనిపోయారు కదా, అసలే పెళ్ళి అయింది, తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు పెళ్లి చేయాలి, అమ్మగారు ఉన్నారు, బాగాలేదు కదా, అసలు ఎలా చేస్తాను పాస్టర్ బక్కగా ఉన్నాడు. నేను కార్తున్నానా? మాట్లాడరేనండి, నేను కార్తున్నానా? నన్ను కన్నది నా తండ్రి అయితే కావచ్చేమో కానీ నన్ను పెంచింది నా దేవుడు. ఆమేన్. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఏ ఉన్నా సరే ఆయన మీద వేయండి. ప్రభువా ఇదిగో నాకు ఇది కావాలి ఏంటి. దేవునికి స్తోత్రం. కొంతమంది ఇదివరకు తల్లిదండ్రులతో చెప్పలేక వాళ్ళకు ఒక బోర్డు ఉండేది, వాళ్ళకి ఏం కావాల్సి వచ్చినా జస్ట్ ఒక సీటీ రాయడం, ఆ బోర్డుకి తగిలించడం. ప్రతిరోజు కూడా ఆ బోర్డు మీద ఉండేటువంటి కాగితంలో ఉన్నది అయ్యేంత వరకు ప్రార్థన చేయడం. ఆమె ప్రభు నాకు ఈరోజు బిర్యానీ కావాలి, అఫ్కోర్స్ భోజనం ప్రకారం. లేదు నాయన రేపొద్దు నా బర్త్డే, నాకు మంచి డ్రెస్ కావాలి. అమ్మతో చెప్పుకోలేక, నాన్నతో మాట్లాడలేక, దేవునితో చెప్పుకోవడానికి వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చి బోర్డు పెట్టారు, రే నీకు ఏది కావాలో అక్కడ నువ్వు రాసి పెట్టుకో, అడుగు, అది జరిగిన తర్వాత తీసేయి. ఆమె ఈరోజు మన వాళ్ళు పెట్టమంటే పెడతారా? నాన్న అది కూడా నేను రాయలేకపోతాను, నువ్వు రాసి పెట్టి. ఏంటిది? మరి నన్ను అక్కడ పెట్టరా, రాయరా, రాతున్నారా? నాన్న నువ్వు పెట్టాను. ఇప్పుడు నీళ్ళు తెచ్చుకోరే, కొంచెం నీళ్ళు తెచ్చుకోరా, లేదు నాన్న ఇచ్చాను. ఎంత ఒళ్ళు బతకాలంటే తెలుసా? హల్లెలూయా. ఒళ్ళు బతకాలి. నేను మళ్ళీ చెప్తున్నా, చిన్న పిల్లలుగా ఇప్పుడు నీ పిల్లలను ఒళ్ళు వంచగలేదా? రేపొద్దున వచ్చినోడు ఉంచుతాడు, అంతడా ఖచ్చితంగా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. ఒళ్ళు వంగలేనటువంటి వారిలో ఉన్న ప్రతిదీ నా ప్రభు కరిగిపోజేయును గాక. దేవునికి చెప్పండి, హల్లెలూయా. ఈ రీతిగా ఆ బోర్డు మీద ఏది పెడితే అది సాధించేంత వరకు, జరిగేంత వరకు, ఒరే ఈరోజు ప్రార్థన చేసావా? చేశాను నాన్న. దేని గురించి చేస్తారా? అది ఒక బోర్డు మీద పెట్టారుగా, దాని గురించి చేస్తా. మరి దేవుడు ఇచ్చాడా? ఇస్తానన్నాడు. కంటిన్యూగా ప్రార్థన చేయి. ఆమె ఇచ్చేంత వరకు ప్రార్థన చేయాలి. అది నేర్పించాడు వాళ్ళ నాన్న అడగమని కాదు. ఒకసారి స్వీటీ నేను బండి మీద తీసుకొచ్చేటప్పుడు నన్ను అడుగుతోంది, మామయ్య పెదమాము జ్యూస్ తాగుదాం అని. నేను అన్నా, నన్ను కాదు అడగడం, దేవుణ్ణి అడుగు. ఆమె హల్లెలూయా. నేను ప్రతిసారి ఒకవేళ డబ్బులు ఉంటే కనుక వెంటనే వెళ్ళిపోయి ఇప్పించేసినాకో దాని విలువ తెలుస్తుందా? దేవుణ్ణి అడుగు. ఈ పిల్ల కొత్త టెక్నిక్ నేర్చుకుంది. నేను ఈరోజు అడగమని చెప్పాను కదా, రేపొద్దున వచ్చినప్పుడు మళ్ళీ చూపిస్తాను. మామాది నేను అడిగా, దేవుణ్ణి అడిగాను, నేను అడిగాను మాము, దేవుణ్ణి అడిగాను, ప్రార్థన చేశాను, ఇది అదే కావాలి. ఇప్పుడు ఏం చేయాలి నేను? దేవునికి ఇస్తాం చెప్పరేంటండి అని. అలాగని ప్రతిసారి ఇవ్వలేదండి, ప్రతిసారి ఇవ్వాల. ఇంచుమించు ఈ రోజు అడిగిందా, 6 రోజుల తర్వాత మళ్ళీ అది ఇవ్వాలి. వెంటనే ఇచ్చేస్తామనుకో దాని విలువ. దేవుడు కూడా అంతే. నువ్వు అడగగానే ఇవ్వడం, నువ్వు దాని గురించి అడగాలి, తెలుసుకోవాలి. ఈరోజు అది కొనాలంటే అది ఎంత ఖరీదో, అది ఎంత భారమో, అది సంపాదించడానికి ఎంత టైం పడుతుందో దాని విలువ నీకు తెలిసినప్పుడు పరలోక రాజ్యం గురించి కూడా నీకు తెలియాలి. యేసుప్రభు అందుకని 33 సంవత్సరాలు ఈ లోకంలో పడి అనేక మందిని బాగు చేసి చనిపోయిన వారిని లేవనెత్తి ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఎటువంటి అద్భుతాలు చేశాడో అందరికీ ఆయన చూపిస్తూ ఆయన ఎంతగానో పరలోక రాజ్యానికి ఆరోహణమై వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. నువ్వు నమ్మినటువంటి నీ దేవుడు నీ నమ్మకాన్ని ఒమ్ము ప్రతి భారాన్ని తీసేస్తాడు.
హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. 430 సంవత్సరాలు మోసారంట భారం. ఎవరో మిస్సి ఎన్నవ మాట స్కూల్లో కూడా మీ అమ్మగారుతుందా? సరే కూర్చోమ్మా, సరే కూర్చో, సరే కూర్చో. దేవునికి స్తోత్రం. చెప్పాలి రోడ్డు. నేను టీచర్ని ప్లస్ పాస్టర్. నడు చదివితో గట్టిగా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి? 430 సంవత్సరాలు పోసారు. ఏంటి ఏంటి ఇటుకలు తయారు చేశారు, గడ్డి వాళ్ళే తెచ్చుకున్నారు, అన్ని రకాలుగా వాళ్ళే చేశారు. ఎన్ని చేసినా కానీ వాళ్ళ భారం చెప్పండి. భారం ఈరోజు ఇంట్లో ఒక పని చేయగానే పోతాడు. ఏంటిది మాట్లాడాలి, నడుము పట్టేసింది, ఇంకో పని చేయాలంటే రావట్లేదు. ఏంటి రావట్లేదు? అక్కడికి వెళ్ళిపోతావా? ఇంట్లోనే చేయలేకపోతావు, అక్కడికి వెళ్ళిపోతావా? దేవునికి స్తోత్రం. కొంతమంది ఎంతో ఓపిక, అదే చెప్తున్నాను ఇక్కడ. ఎబ్రీ పత్రికలు ఏమన్నాడంట? ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు ఆ పందెములో ఓపికతో పరిగెత్తు. దేవునికి స్తోత్రం. నీ ముందు ఒక ప్రైజ్ ఉంది, ప్రైజ్ మని 50,000. పరిగెడతావా? పరుగు పంది పెట్టారండి, నీ ముందు ప్రైజ్ మని ఉందంట. 50 అని చెప్పకండి, 50,000 అనండి, కొంచెం బాగుంటుంది. 50 అండి, మరీ సీపీ 50 వద్దు. దేవునికి స్తోత్రం. 50,000 ముందండి, నువ్వేం చేస్తావు ఇప్పుడు? 50,000తో కొంచెం అప్పైనా అని చెప్పి పడుతూ లేస్తే ఏం చేస్తావు? తీర నీకంటే ఎవడికి వచ్చింది, ఏం చేస్తావు? ప్రార్థన చేస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ ఉన్నది ఏంటంటే 50,000 కాదు, బాగా గుర్తుపెట్టుకోండి, యేసు వైపు చూచు. నువ్వు ఓపికతో పరిగెత్తాలంటే ముందు ఎవడున్నాడో ఏముందో చూడు. ఆ యేసు విలువ ఎంతో నీకు తెలిస్తే ఓపికతో పరిగెడతావు. అది నీకు తెలియట్లా. నీ ముందున్నదేంటో, నువ్వు దాన్ని ఎలా అందుకోవాలో, దాన్ని ఎలా చేరదీసుకోవాలో, ఎలా సంపాదించుకోవాలో నీకు తెలియక, ఓపిక లేక నువ్వేమైపోతున్నావు అంటే అక్కడే ఆగిపోయావు. అత్తగా అనేక రకాలైనటువంటి శ్రమలతో అలాగే ఉండిపోతా ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఇంచుమించు 12 సంవత్సరాలు బాధపడుతున్నావు తల్లి. ఏ రోగంతో వెళ్ళింది యేసు ప్రభుకి? ఎలాగా? ఓపిక తెచ్చుకొని దానికి ముందు తమక సంపాదన అంతా కూడా, డబ్బంతా కూడా వేయపరచుకుంది. ఏమి చేయాలో తెలియట్లా. కానీ ఒకరోజు యేసు ప్రభుల గురించి ఉంది, ఎలా తెచ్చుకుందో తెలియదు. కానీ ఓపికతో నడుచుకుంటూ వెళ్ళి ఆ జన సమూహములు ఎవరిని ముట్టింది చెప్పండి? మాట్లాడండి అమ్మా. ఎవరిని ముట్టింది? యేసు ప్రభుల యొక్క వస్త్రాన్ని ముట్టింది. ఎలాగా? ఓపిక. నా ముందున్నటువంటి యేసు ప్రభు నేను ముడితే నాలో ఉన్న అపవిత్రత పోతుంది, నాలో ఉన్న రోగం పోతుంది, నాలో ఉన్న సమస్త కల్మషం పోతే అనే ఆలోచనతో ఓపిక తెచ్చుకొని వెళ్ళింది. ముట్టుకునే వెంటనే తనలో ఉన్న ఆ రోగం ఏమైపోయింది? నయమైపోయింది. యేసు ప్రభుకి అర్థమైంది, నాలో ఉండే ఒక ప్రభావం బయటికి వెళ్ళింది. ఎవరు ఏంటనేసరికి ఆ తల్లి గారికి కొంచెం బాధ కలిగింది. వెంటనే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నేనేనయ్యా. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈ రోజు నీకు ఓపుకుంటే ఎక్కడికైనా వెళ్ళగలవు. ప్రాముఖ్యంగా ప్రార్థన కూడా రాగలవు. నీలో ఏం లేదు. ఇప్పుడు భర్త కొడితే తట్టుకుంటాం, భార్య తిడితే తట్టుకుంటాం, ఇంట్లో పిల్లలు కొట్టినా తట్టుకుంటాం. ఈరోజు స్కూల్కి వెళ్ళు, నేను వెళ్ళను అన్నా సరే ఈడ్చుకొని వెళ్ళిపోయినా మాట్లాడాలి, తట్టుకుంటాం. అప్పులు చూసి భయం వేసి పనికి వెళ్తాం. పరలోక రాజ్యానికి తీసుకెళ్తాను రారా నాయన అంటే ఓపిక తత్తవా? మాట్లాడట్లేదు మా రాజరాజు. మనం చాలా దూరం పనికి వెళ్తాం. ఎందుకు వెళ్తున్నాడు? ఓపిక తెచ్చుకుని. కాలు బాగాలేదు, ఎవరి కోసం ఉన్న అప్పులు, పిల్లలు, వీళ్ళందరి యొక్క ఆలోచన పెట్టి ఎంతో దూరం పనికి వెళ్తున్నారు. ఇంట్లో పని చేయకపోతే ఎవడెడతాడండి? ఎవడని పెడతాడా? మాట్లాడండి. ఎవడని పెడతాడా? పెంచుతున్నాడు? ఎవడైనా పోషిస్తున్నాడా? ఇంట్లో ఏమి పెట్టకపోతే, పని చేయకపోతే గెంటేస్తున్నాడు. ఇందాక చెప్పానుగా సొల్యూషన్. ఆ కుమారుడు ఏమి పని చేయట్లేదని, సరిగా తల్లిదండ్రులు చూసుకోవట్లేదని వెంటనే ఆ తల్లిదండ్రులు ఏం చేశారు? బయటికి గెంటేశారు. నేనైతే నిత్యము ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఎందుకు ఆ నమ్మకం?
నేను నమ్మిన నా దేవుడు నా నమ్మకాన్ని ఒమ్ము చేయడు, నన్ను విడిచిపెట్టాడు. తల్లిదండ్రులైన గింటేస్తారు, అన్నాదమ్ములైన గింటేస్తారు, అయిన వారు వెలివేస్తారు, కట్టుకున్నవాడు వెలివేస్తాడు, ప్రేమించిన మనిషి వెలివేస్తాడు, వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉండొచ్చు, అనేక రకరకాల సంబంధాలు పెట్టుకోవచ్చు. కానీ నా దేవుడు, నేను నమ్మిన దేవుడు నన్ను ఎంత మాత్రం చెప్పాలి పైకి, ఎంత మాత్రం నా నమ్మకాన్ని ఒమ్ము చేయడం. దేవునికి స్తోత్రం. కాబట్టి మన నమ్మకం ఆయన మీద పెట్టుకుందాం, ఆయనతో మనం కలిసి నడుద్దాం. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేంత వరకు ఓపికతో అడిగేద్దాం. ఆమె చెప్పండి, ఓపికతో 40 సంవత్సరాలు నడిచారు. ఓపికతో నడవండి రా నాయన అంటే తిట్టుకున్నారు, సణుక్కున్నారు, అతని మీద రాళ్ళు రోవడానికి ప్రయత్నం చేశారు, దేవుణ్ణే తిట్టారు. కానీ ఓపికతో నడిచినటువంటి 2 గోత్రాలు మాత్రమే వెళ్ళాయి. ఎవరలా కొంచెం వేరుగా అడిగినట్టుకున్నాం ప్రశ్న, అందుకే అర్థం కాదు. దేవునికి గట్టిగా హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలలో 12 గోత్రాలు, ఎన్ని గోత్రాలు వెళ్ళి కనాను దేశానికి 2. ఏంటవి? కాలేబు, కొత్త వింతగా చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. కాలేబు, యెహోషువ వెళ్ళారు. మరి ఇప్పుడు చెప్పండి, ఓపిక తెచ్చుకుంటే కనాను దేశం నీదే. ఆమె ఆ కనాను దేశం పరలోక రాజ్యం, అక్కడికి వెళ్ళాలి. దాన్ని మరొక మాట అన్నారు, బియోలా దేశం. ఆడ చూడటం ఏంటి? ఏ దేశం? బియోలా దేశం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే మనం ఎవరు నమ్మాలి? నిత్యము నమ్మాలి. ఈ రోజు నమ్మి రేపు వదిలేయడం కాదు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మీరు రేపు వదిలేయడం కాదు, ఎల్లుండి వదిలేసి రావడం కాదు. ఆ తర్వాత ప్రభు మందిరం గుర్తొచ్చి అయ్యి బాబు ఆదివారం అండి, ఇది కాదు నటన. దేవునికి స్తోత్రం. ఎప్పుడు దేవుని నమ్ముతూనే ఉండాలి. ఆమె గట్టిగా హల్లెలూయా. ఆయన నమ్మితే ఓపిక ప్రభువునికి ఇస్తాడు. ముందున్న యేసు వైపు చూస్తూ పరలోక రాజ్యం వెళ్ళచ్చు. ఆమె దేవుడి మాటలు మనం ఇంట్లో దీవించును గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా దేవానికి వందనాలు. ఇంతవరకు నీ మాటల ద్వారా మా అందరితో మాట్లాడుతూ వచ్చారు. విన్న వాక్యాన్ని బట్టి మా మధ్యలో, మా హృదయంలో, మా అంతరంగంలో నీరు కట్టి ఫలాభివృద్ధి చెందినట్లుగా సహాయం చేయండి. బలారాధనకు వెళుతుండగా మీరు మాకు తోడుండి ముందు నడిపించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట జ్ఞాపం చేసి త్వరగా అవన్నీ కూడా ప్రార్థనాపూర్వకంగా దాన్ని కట్ చేయండి. ప్రార్థనాపూర్వకంగా దాన్ని ద్రాక్షారసాన్ని వేయండి. ఓకేనా? 1 కొరింథీ రాసిన పత్రిక 11:23. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వల్ల పొందితిని. ప్రభువు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుడని దీనిని చేయడని చెప్పారు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభులు వారు చేసినటువంటి ఆ విధానమే అపోస్తలుడైన పౌలు నేర్చుకున్నాడు. అపోస్తలుడైన పౌలు తన శిష్యులకు కూడా ఇదే మాట తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటి ఆ మాట అడిగితే, ఇదిగో ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకున్నాడు, దాన్ని పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది నా కొరకైనటువంటి శరీరము, దీనిని మీరు భుజించండి. మరలా అలాగే యేసు ప్రభులు వారు పాత్ర ఎత్తుకొని ఇదిగో ఆయన ఈ రీతిగా చెప్తున్నాడు, ఇది నా క్రొత్త నిబంధన, ఇది నా రక్తము అని యేసు ప్రభులు వారు మాట్లాడుతూ వచ్చారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన శరీరము, ఆయన రక్తము ఎవరి కొరకు నలగొట్టబడింది, ఎవరి కొరకు చిందింపబడింది అడిగితే, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు. హల్లెలూయా. మరి మన అందరి కొరకు సిలువ వేయబడినటువంటి యేసు ప్రభును చూస్తూ ఆయన మరణమును, ఆయన పునరుద్ధానమును అనేక మందికి చాటి చెప్పడానికే ఈ బల్ల. ఆమె ఈ బల్ల దేనికి చెప్పండి? ఈ బల్ల దేనికి? ప్రభువు బల్ల సంస్కారం దేనికి? లేదండి పాస్టర్ గారు ప్రతి నెల బల్లారాధన అంటున్నారండి, అదే బల్ల అని చెప్పి వస్తున్నామండి. ఇది కాదు. ప్రభువు బల్ల ఏంటంటే ఆయన మరణం, ఆయన పునరుద్ధానం. దీన్ని గుర్తు చేసుకోండి. ఎందుకు చనిపోయాడు? నీ కొరకు. ఎందుకు లేచాడు? రేపొద్దున మనము కూడా చనిపోతే ప్రభువునందు నిద్రిస్తే ఆయన ఖచ్చితంగా మనం వెంట పెట్టుకున్నాం. ఆ నిరీక్షణతో మన ప్రభు బలలో చేయవేస్తున్నాం. అనేక మందికి చెప్తున్నాం, యేసు ప్రభు గొప్పవాడురా, నువ్వు చచ్చిపోవరా నాయన, యుగ యుగాలు ఆయనతో కలిసి ఉంటావు.
ఆమె. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించిన గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన. మైక్ తీసుకోండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన ఎక్కిద్దాం. ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకున్నాడు. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఇదిగో ఇది నా శరీరము, ఇది నా శరీరము. ఆయన శరీరం రొట్టెగా మలచడానికి, రొట్టెగా మారడానికి అని ఎంతగా నలిగిపోయాడు చూడండి. అంత గొప్ప దేవుడు, దేవాతి దేవుడు మన కొరకు తగ్గించుకున్నాడే, మన కొరకు దిగొచ్చాడే. ఈరోజు ఒక మెట్టు దిగి నువ్వు రాలేవా? ఈరోజు నీ పనిని పక్కన పెట్టి రాలేవా? ఎన్ని పనులు పాస్టర్ గారు తెలుసా మీకు? నా పని ఎంతో తెలుసా మీకు పాస్టర్ గారు అని అంటావే. ఆయనే దిగొచ్చాడు, నువ్వు రావా? ఆయనే తగ్గాడు, నువ్వు తగ్గవా? ఇదిగో తగ్గిన ఆయన శరీరం నీ కొరకు నా కొరకు రొట్టెగా మలచబడింది. గుర్తుంచుకో ప్రియ దేవుని బిడ్డ, ఎంతకాలం దేవునికి దూరంగా ఉంటావు? దూరంగా ఉండి ఏం సంపాదిస్తున్నావు, ఏం కూడబెడుతున్నావు? నీకు నువ్వే పరిశీలించుకో. ప్రార్థన. పరిశుద్ధురానికి వందనాలు. నీ శరీరము అనబడినటువంటి రొట్టెను భుజించుటకు, నీ బలలో పాల్పంపులు పొందుటకు మాకు ఇచ్చిన కృపకు నీకు వందనాలు నాయన. నాలో మాలో ఉన్న ప్రతి అతిక్రమమును తొలగించి, పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి ముందుకు నడిపించమని యేసు పేరట అడిగి పొందుకుని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా మీ ఎడమ చేతిలో కుడి చేయి వేసుకోండి. యేసు ప్రభు యొక్క శరీరం అని చెబుతూ దగ్గరకు వస్తుంది. అందరూ కృతజ్ఞతాపూర్వకంగా స్వీకరిద్దాం. స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆశీర్వదించు యేసయ్యా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా. ప్రార్థన. పరిశుద్ధమైన మా దేవా, నీకు వందనాలు. నీ శరీరమును భుజించుచుండగా మాకు సహాయం చేయండి నాయన. నాలో మాలో ఉన్న ప్రతి అతిక్రమమును తొలగించి పరిశుద్ధపరిచి నడిపించమని ఈ నెలంతటిలో నాయన నీ కృపను మాపై కుమ్మరించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెనందరూ కూడా ప్రార్థన పూర్వకంగా యేసు ప్రభువు యొక్క శరీరాన్ని భుజిద్దాం. మరియు ఆయన ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా రక్తము, దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నది అని యేసు ప్రభువులో పలుకుతూ తన శిష్యులకు ఇచ్చినటువంటి పిదప. ఇదిగో ఆయన తన శిలువకు వెళ్ళినటువంటి విధానాన్ని మనం చూడగలం. ప్రియ దేవుని బిడ్డ, యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ఆఖరి రక్తబొట్టు వరకు నీ కొరకు నా కొరకు చిందింపబడింది. అంతగా చిందింపబడడానికి గల కారణం, ఇదిగో ఆయన దేవుడై ఉన్నాడు. మనుషులందరి యొక్క పాపమును క్షమించుటకు ఆయన సమర్థుడైనటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహిస్తే, నువ్వు తెలుసుకోగలిగితే, ఆయన బలలో చేవేసినటువంటి మనందరము ఆయన రాకడను, ఆయన మరణమును, ఆయన పునరుద్ధానమును చెప్పగలిగిన వారమై ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలయ్యా నాయన. నీ రక్తము అనబడినటువంటి ఈ ద్రాక్షరసమును పానము చేయుటకు నాయనా నీకే స్తోత్రం. నీ బలలో చేయవేయుటకు నాకు ఇచ్చిన కృపకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా కొరకు నువ్వు కార్చినటువంటి ఆఖరి రక్తబొట్టు వరకే నీకు వందనాలయ్యా. నీలాగా మమ్మల్ని ప్రేమించేవారు కానీ, రక్షించేవారు కానీ ఏ ఒక్కరూ లేరు ప్రభువా. దయతో మమ్మల్ని మన్నించండి. మేము చేసిన ప్రతి అతిక్రమములను క్షమించండి. యేసు నామములో నాయన సమస్తమును పరిశుద్ధపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క ద్రాక్షరసం పానము చేయుచుండగా సహాయం చేయమని యేసుక్రీస్తు పేరట అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్,
ఆమె. అందరూ కూడా మీ ఎడమ చేతిలో కుడి చేయి వేసుకోండి. అందరూ కూడా సిద్ధపడండి. యేసు క్రీస్తు వారి యొక్క రక్తం మన మధ్యకి రాబోతుంది కనుక అందరూ సిద్ధపడి స్తోత్ర 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 స్తోత్ర. రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నావు. మరొక్కసారి నీ పాదాల చెంతకు చేరి ఉన్నామయ్యా. నువ్వు మా కొరకు చేసినటువంటి అద్భుత కార్యాన్ని బట్టి నీకు వందనాలు. మొదటిగా నీ శరీరమును భుజించము తండ్రి. రెండవదిగా నీ రక్తము అనబడినటువంటి ఈ ద్రాక్షారసమును పానము చేస్తూ ఉండగా నాలో మాలో ఉన్న ప్రతి అతిక్రమమును తొలగించి ఈ నెలంతటిలో నీకు సాక్షి పెట్టలేగా చక్కగా బ్రతుకుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా తీసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 12 నుండి చివరి వరకు. దయచేసి అందరూ హరిగా చదవద్దు, చాలా జాగ్రత్తగా మెల్లిగా చదవండి. కంగారు పడిపోయి వెళ్ళిపోద్దు ముందుకి. ఒక్కొక్క మాట అర్థం కావాలి అందరికీ. ప్రియులు శ్రీమంతులు చదువుతుండగా చాలా జాగ్రత్తగా మాటలు మనం చెప్తాం. మరియు సహోదరులారా చెప్పాలి. మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పేవారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. మరియు ఒకరితోనొకడు సమాధానముగా ఉండు. సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పి ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి. బలహీనులకు ఓతనీయుడి. అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకరిని ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడు మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. ఆత్మనార్పకుడే ప్రవచించుటను నిర్లక్ష్యము చేయక సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండు. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగా మీ ఆత్మయు జీవమును
శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడును మిమ్మును పిలిచువాడు నమ్మకమైన గనుక అలాగు చేయును సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయుడి. పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులందరికీ వందనములు చేయుడి. సహోదరులందరికీ ఈ పత్రిక చదివి వినిపింపవాలని ప్రభు పేర కానబెట్టుచున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు మీకు తోడైయుండును గాక. దేవుడి ఈ మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. దయచేసి ఎవరైనా ప్రార్థనా కొడుకులు పెట్టుకోదలిచిన వారు తెలియజేయండి. ఖచ్చితంగా ప్రార్థనలు పెట్టబడును. ప్రాముఖ్యంగా దావీదురాజు గారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే గిద్యోను గారి ఒక కుమారుడు అజయ్ బాబు గారికి ప్రార్థన చేద్దాం. అలాగే చాలా మంది బలహీనలుగా ఉన్నారు మన సంఘంలో, వారందరికీ దేవుడు చక్కగా ఆరోగ్యం ఇచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ఒక పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకుందాం. దేవునికి స్తోత్రం. శ్రమలు శోధనలు నన్నావరింపగా అజ్ఞానము చేహీనమవ్వగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే. శ్రమలు శోధనలు నన్నావరింపగా అజ్ఞానము చేహీనమవ్వగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా, ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమై ఉన్నాను, నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరి ప్రార్థన ఆశీర్వాదాలు. నాదో చిన్న రిక్వెస్ట్, ఎవరైనా బైబిల్ చదువుటకు ఒకవేళ వీలు కాలేకపోతే కనుక మన సంఘంలో ఒక 40 రోజులు బైబిల్ చదివేటువంటి విధానం పెట్టాలని ఆలోచన ప్రభు ఇచ్చారు. బైబిల్ అంటే ఇక్కడికి వచ్చి ప్రార్థన ప్రారంభించి బైబిలే చదవాలి. ఇంకా రోజుకి ఆదికాండం ముగించేయాలి. అలాగే 40 రోజుల్లో 66 పుస్తకాలు చదవాలి. ఒక అధ్యాయం నేను చదివాను అనుకో, ఒక అధ్యాయం ఆశీర్వాదం గారు, ఇంకొక అధ్యాయం పోలి, ఇంకొక అలాగే అందరూ చదవాలి. అలా చదివినప్పుడు నాకు తెలిసి వీలైనంత వరకు 1 గంట 2 గంటలు టైం పట్టచ్చు. ఒక టైం పెట్టుకుందాం. 7 గంటలకు ప్రారంభించుకుందాం, 9 గంటలకు క్లోజ్ చేసుకొని అప్పటికి ఎన్ని అధ్యాయాలు అయితే అన్ని అధ్యాయాలు 40 రోజుల్లో ముగించే విధంగా అప్పుడు మీకు చదవడం వీలవుతుంది, మీకు కూడా దేవుని మీద ఆసక్తి ఉంటుంది, వాక్యం మీద పట్టు ఉంటుందన్న ఆలోచన. ప్రభు కృపను బట్టి అయితే, దేవుని చిత్తం అయితే ఖచ్చితంగా మనం ఏర్పాటు చేద్దాం. ప్రతిరోజు 7 గంటల నుంచి 9 గంటల వరకు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మళ్ళీ అందరు రావాలండి. ఇది ప్రారంభించిన తర్వాత నాకు పని ఉందండి, నేను వెళ్ళిపోయానండి, నేను చదవాలి, ఇవన్నీ కహానీలు వద్దు. అందరూ చదవాలి, అందరూ నేర్చుకోవాలని సదుద్దేశంతోనే పెడుతున్నాం. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అయ్యారు పెడదామంటే చెప్పండి. ఖచ్చితంగా బైబిల్ని 40 రోజుల్లో కంప్లీట్ చేద్దాం. ఆమె అప్పుడు మీరు కంప్లీట్ చేసినట్టు ఉంటుంది, మనము అందరూ కంప్లీట్ చేసినట్టు ఉంటుంది. ఆమె ఇది అందరి యొక్క ప్రయత్నం. దేవునికి స్తోత్రం. లేదయ్య గారు నేను పర్సనల్గా చదువుకో నేనేం కాదు. ఆమె ప్రార్థన చేద్దాం. ఇది మనసులో పెట్టండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి,
నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. గతించినటువంటి 6 నెలలు మీరు కాపాడి 7వ నెలలో ఈ పునరుద్ధాన దినపు రోజున మేమందరం ఒకటి నీ సన్నిధానములో చేరడానికి, నిన్ను గణపరచడానికి, ఆరాధించడానికి ఇచ్చిన ధన్యతకి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్య భాగం ద్వారా, కీర్తన ద్వారా మీరు ఎంతగానో మహిమ పొందుకున్నారు. మా అందరితో మాట్లాడారు. మొదట ఆరాధన ఎంతో అద్భుతంగా జరిగించి 2వ ఆరాధనలో కూడా ఎంతగానో నాయన నీ నామ మహిమార్థకరముగా మమ్మల్ని నడిపించారు. అదని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ పిరిపిడ్లు అర్పించిన కానుకలను బట్టి నీకు వందనాలు. రెట్టింపు దేవునితో మీరు నింపి నడిపించండి. బలహీనలుగా ఉండేటువంటి దావీదురాజు గారి కొరకు, వారి కుమారుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే ముట్టి స్వస్థపరచండి, లేవనెత్తండి, త్వరగా కోలుకొనుటకు సహాయం చేయండి. నాయన ఎవరైతే నాయన యాక్షన్ చేశారో వారితో నాయన మాట్లాడడానికి వెళుతూ ఉండగా నీ కృపను మాకు తోడుగా ఉంచి మీరే ముందుగా వారితో మాట్లాడమని, సరైనటువంటి జవాబు మేము వినడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే నాయన మా ప్రియ అయానికి స్తోత్ర సహోదరులు గిద్యోని గారి కొరకు, ఎస్తేరమ్మ గారి కొరకు, వారిని ప్రేమించినటువంటి నాయన చిన్న కుమారుడు అజయ్ కుమార్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డని మీరు దీవించండి నాయన. 24 గంటల నొప్పి నుంచి విడుదల కలిగించారు. ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరిగించారు. మీరు లేవనెత్తారు. అందరి బట్టి నీకు స్తోత్రాలు. ఆ రీతిగా అనేక మంది బలహీనలుగా ఉన్నారు ప్రభా, మీరే ముట్టి స్వస్థపరచమని, లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. ఆయన మా తాతయ్య గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తాతయ్య గారిని కూడా మీరు ఎంతగానో ఆరోగ్యం ఇచ్చారు, లేవనెత్తారు. ఇంకనో ప్రభా మీరే నాయన బలముతో నింపి నడిపించమని, త్వరగా కోలుకోవడానికి, బాప్తిసం పొందడానికి సహాయం చేయండి. మీరే మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. నీ సన్నిధానములో 40 రోజులు ప్రభా బైబిల్ పూర్తి చేయడానికి నాయన ఏర్పాటు చేయడానికి ఎంతగానో ఆలోచన కలిగి ఉన్నాం. నీ చిత్తం ఏదైతే ఉందో మీరే జరిగించమని ప్రార్థిస్తున్నాం. అప్పుల భారంతో నలిగిపోతున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని సంతోషముగా ఉంచండి. భార్యాభర్తల మధ్య సఖ్యత, బిడ్డల మధ్య సఖ్యత, సంఘం పట్ల సఖ్యత మీరు ఇమ్మని ప్రార్థిస్తూ ఉన్నా. ఈ నెలలో నాయన ఎవరెవరైతే పెళ్లి రోజులు జరుపుకుంటున్నారో, ఎవరైతే బర్త్డే దినములు జరుపుకుంటున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. చదువుతున్న బిడ్డలకి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి, జ్ఞానము దయచేయండి. సంతానం లేని వారికి సంతానం ఇవ్వండి. వివాహాలు కాని వారికి వివాహాలు జరిగించండి. నీ నామ మహిమార్థం మమ్మల్ని నడిపించి వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని మన పరమ దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సమాధానం ఇంతవరకు ఆయన మాటలు విన్న మనందరికీ, సకల పరిశుద్ధులకును బలైన వారందరూ ప్రభు బలపరచము, స్వస్థపరిచి లేవనెత్తి తన సేవా పరిచయం మనందరి నమ్మకముగా నడిపించి వాడుకొనును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు స్తోత్రం. అందరూ కొందనారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. దయచేసి ఈ నెలలో మనం భోజనాలు పెట్టలేకపోయాం, కొంచెం ఆ రీతిగా జరగడం ద్వారా తదుపరి వచ్చే నెలలో ఖచ్చితంగా మన భోజనాలు ఏర్పాటు చేసుకుందాం. అందరూ కూడా అమౌంట్ ఇవ్వలేని వారందరూ కూడా జ్ఞాపకం ఉంచుకొని రావడానికి ప్రయత్నం చేయండి. అందరూ కూడా సహోదర ప్రేమతో సెకండ్లు తీసుకోరా, మర్చిపోయారా? కౌగిత్తలు మర్చిపోయారా?